అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం యోబు గ్రంథం 1 నుంచి 31 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 31 అధ్యాయాల్లో కూడా దేవుడు యోబుని పరీక్షిస్తున్నాడు. ఇది పరీక్ష అని తెలియక యోబు ఏదో ఖచ్చితంగా తప్పు చేసి ఉంటాడు, ఎవరికీ తెలియకుండా ఏదో పెద్ద పాపం చేసి ఉంటాడు అన్నట్టుగా యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ఎలీఫజు, బిల్దదు, జోఫరు వీళ్ళ ముగ్గురు కూడా యోబుని నిందించడం, యోబు దానికి సమాధానం చెప్పడం. నేనే తప్పు చేయలేదు, అయినా కానీ నాకు ఎందుకు శ్రమలు వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు, దేవుడా నాకు సమాధానం చెప్పు, నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు కదా అన్నట్టుగా యోబు యొక్క ముగ్గురు స్నేహితులు వీళ్ళందరూ కూడా మాట్లాడారు. ఒక డిబేట్ లాగా వాళ్ళు ఎలా మాట్లాడారు ఏంటి ఇవన్నీ కూడా మొదటి 31 అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఈ రోజు మనం 32వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. ఈ రోజు అంతా కూడా మనం ఎలీహు అనే వ్యక్తి యోబుతో మాట్లాడిన మాటలు చదువుకుంటాం. ఎవరి ఎలీహు చదువుకుంటూ వెళ్దాం. యోబు తన దృష్టి అందు తాను నీతిమంతుడై ఉన్నాడు అని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించురి. ఆ ముగ్గురు స్నేహితులు ఏమనుకుంటున్నారు? భూమి మీదే తీర్పు అనేది జరుగుతుంది, ఎవరు తప్పు చేసినా దేవుడు భూమి మీదే తీర్పు తీరుస్తాడు అన్నట్టుగా ఒక తప్పుడు అభిప్రాయంతో ఉన్నారు. ఒక అపోహలో వాళ్ళు ఉన్నారు. యోబును ఏదో తప్పు చేసి ఉంటావు, పశ్చాత్తాపడు అన్నట్టుగా యోబుని వాళ్ళు నిందించారు. యోబు మాత్రం నేను నీతిమంతుడిని, నేనేం చేయలేదు, నేనే తప్పు చేయలేదు అన్నట్టుగా వాళ్ళతో సమాధానం చెప్పాడు. ఇంకా ఏ ఆధారాలు లేకపోవడం వల్ల యోబు యొక్క ముగ్గురు స్నేహితుల దగ్గర యోబు చెడ్డవాడు అని నిరూపించడానికి ఏ ఆధారాలు లేకపోవడం వల్ల వాళ్ళు ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోయారు. వాళ్ళు సైలెంట్ అయిపోయారని మనం పైన కూడా చదువుకున్నాం. అదే ఇక్కడ మరలా చెప్పబడుతుంది. అప్పుడు రాము వంశస్థుడును బూజీయుడును అగు బరకెయేలు కుమారుడగు ఎలీహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి అతని మీద బహుగా కోపించెను. ఎలీహు అనే వ్యక్తికి యోబు మీద కోపం వచ్చింది. ఎందుకు? యోబు దేవుడి కంటే నీతిమంతుడు అన్నట్టుగా యోబు చెప్పుకుంటున్నాడు అన్నట్టుగా ఎలీహుకి అర్థమైంది. ఇప్పటిదాకా మనం చదువుకున్నాం 31 అధ్యాయాలు. ఎక్కడా కూడా నేను దేవుని కంటే నీతిమంతుడిని అన్నట్టుగా యోబు ఎక్కడా కూడా మాట్లాడలేదు. ఎలీహు యోబును తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఒకవేళ నిజంగా యోబు అలాంటి మాటలు మాట్లాడుంటే తప్పే, కానీ 31 అధ్యాయాల్లో కూడా యోబు అలా మాట్లాడడం మనం గమనించలేదు. యోబు దేవుడి కంటే నీతిమంతుడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అని ఊహించుకొని ఎలీహు యోబు పైన కోపడుతున్నాడు. మరియు యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరమేమీ చెప్పకయే యోబు మీద దోషం మోపినందుకు వారి మీద కూడా అతడు బహుగా కోపించెను. యోబు యొక్క మిగతా ముగ్గురు స్నేహితులు ఏమీ ఆధారాలు చూపించకుండా, యోబు ఏ విషయంలో తప్పు చేశాడో చెప్పకుండా, ఖచ్చితంగా ఏదో తప్పు చేసి ఉంటావు అందుకే శ్రమలు వచ్చాయి అన్నట్టుగా నిర్నిమిత్తంగా ఆధారాలు లేకుండా వాళ్ళు యోబుని నిందించారు. ఆధారాలు లేకుండా వాళ్ళు యోబుని నిందించినందుకు వాళ్ళ మీద కోపడ్డాడు. యోబు దేవుడి కంటే నీతిమంతుడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అనుకుని యోబు మీద కూడా కోపడ్డాడు. ఈ ఎలీహు ఇద్దరి మీద కూడా కోపడుతున్నాడు. యోబు గ్రంథం మొత్తం మనం ఏం చదువుకున్నాం? మనుషులకి కష్టాలు ఎందుకు వస్తున్నాయి అనే ప్రశ్నకి సమాధానాన్ని యోబు యొక్క స్నేహితులు చెబుతున్నారు, తప్పు చేస్తేనే వస్తాయని. యోబు ఏమో అలా కాదు, నేను తప్పు చేయకపోయినా నాకు శ్రమలు వచ్చాయి అన్నట్టుగా యోబు మాట్లాడుతున్నాడు. మనుషులకి కష్టాలు ఎందుకు వస్తాయి అనే ప్రశ్న గురించే కదా మనం చదువుకుంటూ వచ్చాం. ఆ ప్రశ్నకి అటు యోబు కానీ ఇటు యోబు యొక్క ముగ్గురు స్నేహితులు కానీ సమాధానం చెప్పలేదు కాబట్టి ఎలీహు వాళ్ళ మీద కోపడుతున్నాడు. ఇప్పుడు ఎలీహు కూడా తన సైడ్ నుండి ఆ ప్రశ్నకి సమాధానం, మనుషులకి కష్టాలు ఎందుకు వస్తాయి అనే ప్రశ్నకి సమాధానాన్ని ఎలీహు ఏం చెప్తున్నాడు, ఎలీహు ఎలా చెప్తున్నాడు అనేది ఈరోజు మనం చదువుకుంటూ వెళ్తాం. యోబు యొక్క ముగ్గురు స్నేహితులు యోబుతో కఠినంగా మాట్లాడారు కదా, ఎలీహు అలా కాకుండా ఆ ముగ్గురుతో పోలిస్తే కొంచెం నెమ్మదిగా మాట్లాడతాడు, ఇంకొంచెం అర్థవంతంగా మాట్లాడతాడు. యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ఏ ఆధారాలు లేకుండా యోబుని నిందించారు, ఎలీహు మాత్రం అలా నిందించడం. అలాగని ఎలీహు మాట్లాడిన ప్రతి మాట నిజమని కాదు, ఎలీహు మాటల్లో కూడా అక్కడక్కడ కొన్ని అపోహలు ఉన్నాయి, అవి కూడా మనం చదువుకుంటూ వెళ్దాం. మిగతా ముగ్గురు స్నేహితులతో పోలిస్తే ఎలీహు కొంచెం మంచిగానే మాట్లాడాడు, యోబుతో కొంచెం ఆదరణ కలిగించేలాగే మాట్లాడాడు అనేది మనం గమనించాలి. ఏం మాట్లాడాడో చదువుకుంటూ వెళ్దాం. వారు ఎలీహు కన్నా ఎక్కువ వయసు గలవారు గనుక అతడు యోబుతో మాట్లాడవలెను అని కనిపెట్టి ఉండెను. యోబు యొక్క ముగ్గురు స్నేహితులు వీళ్ళు బాగా క్లోజ్ అనమాట. ఎలీహు ఆ ముగ్గురంతా క్లోజ్ కాదు, కొంచెం వాళ్ళకంటే చిన్నవాడు, వాళ్ళకన్నా వయసు తక్కువవాడు కాబట్టి ఎప్పుడు మాట్లాడదామా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అంటే తనకన్నా పెద్ద వయసు వారు మాట్లాడేటప్పుడు నెమ్మదిగా ఉండాలి, వాళ్ళకన్నా మనమే గొప్పవాళ్ళం అన్నట్టుగా వాళ్ళ మాటలను ఆపి ముందే మాట్లాడకూడదు, పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి అనేది కూడా ఎలీహు జీవితం నుండి మనం నేర్చుకోవాలి. ఈ విషయాల్లో ఎలీహు మంచివాడిగానే మనకు కనబడుతున్నాడు. అయితే ఎలీహు ఆ ముగ్గురు మనుషులు ప్రత్యుత్తరమేమీ ఇయ్యకపోవుట చూచినప్పుడు అతని కోపము రేగెను. కావున బూజీయుడైన బరకెయేలు కుమారుడగు ఎలీహు
ఎలీహు ఈలాగూ మాట్లాడాను. ఇంకా ముగ్గురు స్నేహితులు సైలెంట్ అయిపోయారు కాబట్టి, వాళ్ళు ఏం మాట్లాడట్లేదు కాబట్టి వాళ్ళ మీద కోప్పడి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళు మాట్లాడేటప్పుడేమో సైలెంట్ గా ఉన్నాడు. వాళ్ళు ఎప్పుడైతే మాట్లాడడం ఆపేశారో అప్పుడు ఎలీహు మాట్లాడుతున్నాడు. పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు మనం కొంచెం సైలెంట్ గా ఉండాలి. వాళ్ళ మాటలన్నీ ముగిసిన తర్వాత అప్పుడు మనం మాట్లాడొచ్చు అనేది ఈ ఎలీహు ద్వారా మనం నేర్చుకోవాలి. ఈ విషయంలో ఎలీహు మంచిగా ఉన్నాడు. నేను పిన్న వయసు గలవాడను, మీరు బహువృద్ధులు. ఈ హేతువు చేతను నేను భయపడి నా తాత్పర్యము మీకు తెలుపుటకు తెగింపలేదు. ఎంతముందు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను మీకన్నా చిన్న వయసు గలవాడిని కాబట్టి అన్నట్టుగా ఎలీహు మాట్లాడుతున్నాడు. ఇప్పటిదాకా 31 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 31 అధ్యాయాల్లో ఎక్కడ ఎలీహు పేరు కూడా మనకు కనబడలేదు. కేవలం యోబు యొక్క ముగ్గురు స్నేహితులు మాత్రమే మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా సైలెంట్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఎలీహు మాట్లాడుతున్నాడు. వృద్ధాప్యము మాటలాడదగును, అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానము బోధింపతగును అని నేను అనుకుంటుని. మీరు నాకన్నా పెద్దవాళ్ళు కాబట్టి యోబుకు సరిగ్గా సమాధానం చెప్తారు. కష్టాలు ఎందుకు వస్తాయి అనేది మీరు యోబుకు అర్థమయ్యేలా చెప్తారు అని నేను అనుకున్నా, కానీ మీరు అతనికి సరిగ్గా సమాధానం చెప్పలేదు అన్నట్టుగా యోబు యొక్క ముగ్గురు స్నేహితులతో చెప్తున్నాడు ఎలీహు. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయును. వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు, బహువయస్సు గలవారు ఒకప్పుడు న్యాయము తెలిసిన వారు కాదు. వాళ్ళు కూడా పెద్ద వయసు ఉన్నవాళ్ళు కూడా ఒకానొక సమయంలో జ్ఞానం లేని వాళ్లే కదా. వయసుతో పాటు అనుభవం పెరిగిద్ది, జ్ఞానం పెరిగిద్ది అనేది కరెక్టే, కానీ అన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదు. ఇక్కడ ఈ సందర్భంలో యోబు యొక్క ముగ్గురు స్నేహితులు వయసులో పెద్దవాళ్ళైనా కానీ వాళ్ళు యోబుకు సరైన సమాధానం చెప్పలేకపోయారు. కష్టాలు ఎందుకు వస్తున్నాయి అనేది చెప్పలేకపోయారు. యోబు పైన నిందలు వేశారు, ఆధారాలు లేకుండా యోబుని నిందించారు. ఆ రెండు విషయాల్లో వాళ్ళు సరిగ్గా మాట్లాడలేదు. నాలో కూడా దేవుడి ఆత్మ ఉంది, నేను కూడా కొన్ని మాటలు చెప్పాలి అన్నట్టుగా, కావున నేను నా మాట అంగీకరించుడి అని మనవి చేసుకొనుచున్నాను. నేను సహితము నా తాత్పర్యము తెలుపుదును. ఇంకా మీ దగ్గర ఎలాగో మాటలు లేవు కాబట్టి నేను మాట్లాడుతున్నాను, నా మాట కూడా వినండి. నేనేం చెప్పాలనుకుంటున్నాను అనేది కూడా వినండి. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని నేను కొంతవరకు తెలియజేస్తాను అన్నట్టుగా ఎలీహు మొదలు పెడుతున్నాడు. ఏదైనా మాట్లాడేటప్పుడు నేను చిన్నవాడిని అయినప్పటికీ కూడా నా మాటలు కూడా వినండి. అందులో మంచి ఉంటే తీసుకోండి, లేదంటే లేదు, కానీ ఒకసారి వినండి, ఆలోచించండి అన్నట్టుగా ఎలీహు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇది కూడా ఎలీహులో ఉన్న మంచి లక్షణమే అనేది మనం చెప్పొచ్చు. ఏమి పలుకుదమా అని మీరు యోచన చేయుచుండగా నేను మీ మాటల కొరకు కనిపెట్టుకొంటిని. మీ అభిప్రాయములు చెవిని వేసుకొనుటకై మీరు చెప్పిన వాటికి బహు జాగ్రత్తగా చెవి ఇచ్చితిని. అయితే మీలో ఎవరును యోబును ఖండింపలేదు, ఎవరును అతని మాటలకు ఉత్తరం ఇయ్యలేదు. మొదటి నుండి 3వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు మీరు చెప్పిన ప్రతి మాట, యోబు మాట్లాడిన మాట, యోబు యొక్క స్నేహితులు మాట్లాడిన మాటలు, అవన్నీ కూడా జాగ్రత్తగా విన్నాడు ఎలీహు. వాళ్ళు చెప్పేది జాగ్రత్తగా విన్నాడు అని దాని అర్థం. జాగ్రత్తగా విని ఇప్పుడు సమాధానం చెప్తున్నాడు. అంతేగాని పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు దాన్ని వినకుండా పక్కన పెట్టలేదు. జాగ్రత్తగా విన్నాడు. వాళ్ళ దగ్గర ఏ పాయింట్ లేదు, వాళ్ళు సరిగ్గా యోబుకు సమాధానం చెప్పట్లేదు అన్నప్పుడే మాట్లాడుతున్నాడు. అప్పుడు కూడా మధ్యలో వెళ్ళి వాళ్ళని ఆటంకపరచలా. వాళ్ళు ఎప్పుడైతే నెమ్మది అయ్యారో, సైలెంట్ అయ్యారో అప్పుడు మాత్రమే మాట్లాడుతున్నాడు అని దాని అర్థం. కావున మాకు జ్ఞానము లభించినది అనియు దేవుడే గాని నరులు అతన్ని జయింపనేరరు అని మీరు పలకకూడదు. యోబు యొక్క స్నేహితులు ఏమంటున్నారు, ఇంకా యోబుకు మనం సమాధానం చెప్పలేము, యోబు ఏం మాట్లాడినా కానీ నేను నీతిమంతుడే అంటున్నాడు, యోబుకు మనం సమాధానం చెప్పలేము అని వాళ్ళు సైలెంట్ అయిపోయారు కదా. మీరు చెప్పలేనంత మాత్రాన ఎవరూ చెప్పలేరని కాదు. నాతో మాట్లాడలేదు కదా యోబు, నేను కూడా మాట్లాడతాను యోబుతో, ఆ తర్వాత చెప్పండి, నేను కూడా నా సమాధానం చెప్తాను యోబుతో అంటున్నాడు. అతడు నాతో వాదమాడలేదు, మీరు చెప్పిన మాటలను బట్టి నేను అతనికి ప్రత్యుత్తరం ఇయ్యను. మీ ముగ్గురు కూడా ఒకటేగా చెప్పారు. ఏం చెప్పారు వాళ్ళ ముగ్గురు, యోబు ఖచ్చితంగా తప్పు చేసి ఉంటాడు అన్నట్టుగా వాళ్ళ ముగ్గురు చెప్పారు. నేను మీకులాగా చెప్పను, మీరు చెప్పింది నేను చెప్పేది వేరేగా ఉంటుంది, కాబట్టి నా మాటలు కూడా యోబు ఒకసారి వినాలి, నేను దేవుడి వైపు నుండి సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను అన్నట్టుగా ఎలీహు మాట్లాడుతున్నాడు. వారు ఆశ్చర్యపడి ఇకను ఉత్తరమియకై ఉన్నారు, పలుకుటకు వారికి మాట ఒకటియూ లేదు. ఇంకా యోబు యొక్క స్నేహితులు ఏమేం మాట్లాడట్లేదు కాబట్టి ఇప్పుడు ఎలీహు మాట్లాడుతున్నాడు. కాగా వారిక నేమియూ ఉత్తరము చెప్పకయున్నారు, వారు మాట్లాడకపోవుట చూచి నేను ఊరకుందున, నేను ఇయ్యవలసిన ప్రత్యుత్తరము నేను ఇచ్చేదను, నేనును నా తాత్పర్యము తెలిపెదను. నా మనస్సు నిండా మాటలున్నవి, నా అంతరంగమున ఉన్న ఆత్మ నన్ను బలవంతము చేయుచున్నది. నా మనస్సు తెరవబడని ద్రాక్షరసపు తిత్తి వలె ఉన్నది. అంటే నా మనసులో చాలా మాటలు ఉన్నాయి, కానీ ఇప్పటిదాకా నేను మాట్లాడకుండా వాటిని అన్ని అణిచిపెట్టాను, ఇప్పుడు మాట్లాడతాను. ఆ మాటలన్నీ కూడా ఇప్పుడు బయటికి చెప్తాను. నా ఆత్మ అంటే నా లోపల ఉన్న ఆలోచనలన్నీ కూడా ఇప్పుడు బయట పెడతాను, నా మాటలు కూడా వినండి అన్నట్టుగా యోబు యొక్క స్నేహితుల్ని అడుగుతున్నాడు ఎలీహు. కొత్త తిత్తుల వలె అది పగిలిపోవుటకు సిద్ధం
సిద్ధముగా ఉన్నది. అంటే చాలా ఎక్కువ మాటలు ఉన్నాయి నేను మాట్లాడాల్సినవి అందని అర్థం. నేను మాటలాడి ఆయాసము తీర్చుకొనేదను, నా పెదవులు తెరిచి నేను ప్రత్యుత్తరం ఇచ్చేదను. మీరు దయచేసి వినుడి, నేను ఎవరి ఎడలను పక్షపాతి అయి ఉండను. యోబే కరెక్టో లేదా యోబు యొక్క స్నేహితులే కరెక్టో అన్నట్టుగా ఏదో ఒక సైడ్ నేను తీసుకోను, పక్షపాతం చూపించను. నేను ఎవరికిని ముఖస్తుతికై బిరుదులు పెట్టను, ముఖస్తుతి చేయుట నా చేత కాదు. అట్లు చేసిన ఎడల నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేయును. ముఖస్తుతి అంటే ఒకవేళ వాళ్ళు తప్పు చేసినా కానీ ఖండించకుండా ఉండడం. ఈ మధ్య కొంతమంది ఉంటారు, ఒక పార్టీని సపోర్ట్ చేస్తున్నారనుకో, ఆ పార్టీ వాళ్ళు తప్పు చేసినా కానీ వాళ్ళని ఏమనరు. ఒక పాస్టర్ని వాళ్ళు నమ్ముతున్నారనుకో, ఆ పాస్టర్ ఎక్కడన్నా ఒక చోట తప్పు చేసినా దాన్ని ఖండించరు. అంటే ఏంటంటే ముఖస్తుతి చేసేవాళ్ళు ఎలా ఉంటారంటే, ఒక వ్యక్తి తప్పు చేసినా కానీ అది కూడా మంచిదే అన్నట్టుగా చెప్తారు కానీ దాన్ని ఖండించరు. అలాగా నేను ముఖస్తుతి చేయను, మంచి అయితే మంచి, చెడైతే చెడు అన్నట్టుగా నేను చెప్తాను. ఎవరి పక్షం కూడా నేను వహించను, దేవుడి వైపు నేను మాట్లాడతాను. ఒకవేళ అలా కాకుండా నేను వేరేలాగా మాట్లాడితే దేవుడే నన్ను శిక్షించును గాక అన్నట్టుగా ఎలీహు మాట్లాడుతున్నాడు. ఈ 32వ అధ్యాయం అంతా కూడా చదివితే మనం ఎలీహు కొంచెం మంచిగానే ఉన్నాడు, కొంచెం మంచిగానే మాట్లాడుతున్నాడు అని దాని అర్థం. కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందలే కానీ పెద్దవాళ్ళతో అలా మాట్లాడడం, కాకపోతే మిగతా అన్ని విషయాల్లో ఎలీహు మంచిగానే ఉన్నాడు. వాళ్ళు మాట్లాడేటప్పుడు మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. మాట్లాడే ముందు కూడా పర్మిషన్ అడుగుతున్నాడు. జాగ్రత్తగా వినండి, మీరు చెప్పింది నేను చెప్పను, నేను వేరే చెప్తాను, కాబట్టి ఇది కూడా వినండి, దాన్ని బట్టి మీరు సమాధానం చెప్పండి అన్నట్టుగా ఎలీహు ముందుగా యోబుని, యోబు యొక్క స్నేహితుల్ని అడిగి తర్వాత తన మాటలు ఆరంభిస్తున్నాడు అని దాని అర్థం. ఈ 33వ అధ్యాయం నుండి ఎలీహు యొక్క ప్రసంగం అనేది మొదలవుతుంది. ఏం చెప్తున్నాడు ఎలీహు ఇంతకీ? యోబు యొక్క స్నేహితులేమో యోబు ఖచ్చితంగా తప్పు చేశాడు అని నిందించడానికి ప్రయత్నం చేశారు. యోబేమో నేనేం తప్పు చేయలేదు అన్నట్టుగా తను తాను డిఫెండ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఎలీహు ఏం చెప్తున్నాడు అనేది మనం చదువుకుంటూ వెళ్దాం. 33వ అధ్యాయం. యోబు, దయచేసి నా వాదము ఆలకించుము, నా మాటలన్నీయు చెవిని పెట్టుము. ఎందుకు ఇలా అడుగుతున్నాడంటే, యోబు కన్నా చాలా చిన్నవాడు కాబట్టి నువ్వు పెద్దవాడు అయినా కానీ నా మాటలు విను, నా మాటల్ని ఆలకించు. ఇదిగో నేను మాటలాడ ఆరంభించితిని, నా నోట నా నాలిక ఆడుచున్నది, నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి, నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చెను. నన్ను కూడా సృష్టించింది దేవుడే, నాకు కూడా జ్ఞానం ఇచ్చింది దేవుడే, నా మాటలు కూడా విను అన్నట్టుగా యోబు స్నేహితుడు చెప్తున్నాడు. నీ చేతనైన ఎడల నాకు ఉత్తరమిమ్ము, నా ఎదుట నీ వాదము సిద్ధపరచుకొనుము, వ్యాజ్యమాడుము. నేను మాట్లాడడమే కాదు, నేను మాట్లాడే మాటల్లో ఏదైనా తప్పు ఉంటే నీ చేతనైతే నాకు కూడా సమాధానం చెప్పు. యోబు యొక్క స్నేహితులు మాట్లాడినప్పుడు యోబు వాళ్ళకి సమాధానం చెప్పాడు కదా, నేను మాట్లాడే దాంట్లో ఏదైనా తప్పున్నా నాకు కూడా సమాధానం చెప్పు అన్నట్టుగా యోబుని అడుగుతున్నాడు ఎలీహు. ఎలీహు ఇక్కడ నిజంగానే మంచిగానే మాట్లాడుతున్నాడు, మంచి హృదయంతో మాట్లాడుతున్నాడు అన్నట్టుగానే మనకు కనబడుతుంది. యోబు యొక్క స్నేహితులతో పోలిస్తే కఠినంగా కాకుండా నెమ్మదిగా, కొంచెం ఆదరణ కలిగించేలాగా, ఎదుటి వాళ్ళు ఆలోచించేలాగా మాట్లాడుతున్నాడు. ఇది కొంచెం నేర్చుకోదగ్గ విషయం, మంచి విషయం. అలాగని ఎలీహు చెప్పే ప్రతిదీ కూడా 100% రైట్ అని కాదండి. ఎలీహు కూడా అక్కడక్కడ యోబుని తప్పుగా అర్థం చేసుకున్నాడు. అవన్నీ పక్కన పెట్టేస్తే మిగతా అన్ని విషయాల్లో మోస్ట్లీ మంచిగానే మాట్లాడాడు. యోబు యొక్క స్నేహితులతో కంపేర్ చేస్తే చాలా బెటర్ అనేది కూడా మనం గమనించాలి. దేవుని ఎడల నేనును నీ వంటి వాడను, నేనును జిగటమంటితో చేయబడిన వాడినే, నా వలని భయము నిన్ను బెదిరించదు, నా చెయ్యి నీ మీద బరువుగా ఉండదు, నిశ్చయముగా నీ పలుకులు నా చెవిని వినబడెను, నా మాటల ధ్వని నీకు వినబడెను. ఇదంతా కూడా ఏం చెప్తున్నాడంటే, నేను నీలాంటి మనుషున్నే, నేను మాట్లాడేది నీకు, నువ్వు మాట్లాడేది నాకు వినపడుద్ది కదా, నేను కూడా నీలాంటి మనుషున్నే అని చెప్తున్నాడు. ఎందుకు ఇదంతా కూడా చెప్తున్నాడంటే, యోబు అంత ముందు దేవుడితో మాట్లాడడానికి భయపడ్డాడు. దేవుడు అంటే చాలా శక్తి కలిగిన వాడు, అంత శక్తి గల వాడితో నేను మాట్లాడినా, నేను సమాధానం చెప్పగలనా, నేను నీతిమంతుడిని నేను ప్రూవ్ చేసుకోగలనా అన్నట్టుగా యోబు భయపడ్డాడు కదా. నేనేమి దేవుణ్ణి కాదు, నా దగ్గర భయపడకుండా నువ్వు సమాధానం చెప్పు, నువ్వు నేను మాట్లాడుకుందాం, నేను మనిషినే నువ్వు మనిషివే, ఇద్దరం కూడా దేవుడి చేత సృష్టింపబడిన వారమే అన్నట్టుగా, తాను కూడా మనిషినే కాబట్టి నాతో మాట్లాడడానికి ఏమీ సందేహించుకో, మాట్లాడు అన్నట్టుగా ఎలీహు యోబుని అడుగుతున్నాడు అని దాని అర్థం. ఏమనగా, నేను నేరము లేని పవిత్రుడను, మాలిన్యము లేని పాపరహితుడను, ఆయన నా మీద తప్పులు పెట్టించుటకు సమయం వెదుగుచున్నాడు, నన్ను తనకు పగవానిగా భావించుకొనుచున్నాడు, ఆయన నా కాళ్లను బొండలో బిగించుచున్నాడు, నా త్రోవలన్నింటినీ కనిపెట్టుచున్నాడు అని నీవు అనుచున్నావు. దేవుడు నన్ను శ్రమ పెడుతున్నాడు, నా మీదకి శ్రమ రప్పించాడు, అయినా కానీ నేను దేవుణ్ణి డైరెక్ట్గా అడగలేకపోతున్నాను, ఎందుకంటే ఆయనంత గొప్ప శక్తిమంతుడు కాబట్టి అన్నట్టుగా యోబు మొదట్లో మాట్లాడాడు కదా. ఈ యోబు గ్రంథం మొదట్లో మనం చదువుకున్నాం కదా, యోబు అలా మాట్లాడాడు, నా వైపు నుండి ఎవరన్నా మాట్లాడడానికి ఒక
మధ్యవర్తి ఉన్నా బాగుండేది అన్నట్టుగా యోబు అలా మాట్లాడాడు అని కూడా మనం చదువుకున్నాం. సరే, దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడని నువ్వు చెప్తున్నావు కదా, ఎందుకు శిక్షిస్తున్నాడు నీకు అర్థం కావట్లేదని నువ్వు చెప్తున్నావు కదా, నేను చెప్తా దానికి సమాధానం. ఎలాగో నేను మనిషినే కదా, దేవుణ్ణి కాదు కదా, నాతో చెప్పు, నాకు ప్రత్యుత్తరం ఇవ్వు, నువ్వు నేను మాట్లాడుకుందాం అన్నట్టుగా ఎలీహు యోబుని అడుగుతున్నాడు. ఈ విషయంలో నీవు న్యాయము కనిపెట్టలేదు, నేను నీకు ప్రత్యుత్తరము చెప్పేదను. ఎందుకు కష్టాలు వస్తున్నాయి, నీతిమంతులకు కూడా కష్టాలు రప్పించడం న్యాయమా కాదా అనేది నేను నీకు చెబుతాను. ఇప్పుడు దాకా నీకు నీ స్నేహితులకు అర్థం కాలేదు కదా, నేను చెప్పే ప్రయత్నం చేస్తాను అని ఎలీహు అంటున్నాడు. తన క్రియల్లో దేనిని గూర్చి ఆయన ప్రత్యుత్తరము ఇయ్యడు. దేవుడు నరుల శక్తికి మించినవాడు, నీవేళ ఆయనతో పోరాడుదువు. దేవుడు చాలా గొప్పవాడు కదా, దేవుడు చేసే ప్రతి దానికి దేవుడు వచ్చి సమాధానం చెప్పాలా? మనుషుల శక్తికి చాలా మించినవాడు దేవుడు. ఆయన నాకు అన్యాయం చేశాడు, నేను ఏ తప్పు చేయకపోయినా ఆయన నన్ను శ్రమ పెడుతున్నాడు అన్నట్టుగా దేవుడిని ఎలా నువ్వు నిందిస్తున్నావు అన్నట్టుగా యోబుతో మాట్లాడుతున్నాడు. ఇది కూడా కొంతవరకు నిజమే. యోబు కొన్నిసార్లు దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడు, కానీ ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం కావట్లా, దేవుడు మంచివాడే, అన్యాయస్తుడు కాదు, కానీ నా విషయంలో అన్యాయం జరుగుతుంది, ఎందుకో నాకు అర్థం కావట్లేదు అన్నట్టుగా యోబు మాట్లాడాడు కదా. నువ్వు అలా దేవుడిని నిందించకూడదు, దేవుడు చేసే ప్రతి దానికి దేవుడే వచ్చి సమాధానం చెప్పాలా అన్నట్టుగా ఎలీహు యోబుని గద్దిస్తున్నాడు. ఈ విషయం కొంతవరకు కరెక్టే, కానీ అన్ని సందర్భాల్లో కాదు అనేది మనం గమనించాలి. ఎందుకంటే దేవుడు ఏది చేసినా కరెక్టే అని చెప్పి మనం సైలెంట్గా ఉండకూడదు, దేవుడితో మాట్లాడాలి, దేవుడిని వెతకాలి. అప్పుడే దేవుడు మనకి ఇంకా బాగా అర్థమవుతాడు. ఏదైనా పర్లేదు అన్నట్టుగా సైలెంట్గా మనం ఉంటే దేవుడు మనకు అర్థం కాడు. దేవుడిని అడిగితేనే, దేవుడిని ప్రశ్నిస్తేనే, దేవుడితో మనం మాట్లాడితేనే దేవుడు మనకు అర్థమవుతాడు అనేది కూడా గమనించాలి. అలాగని ఎలీహు మాట్లాడింది కూడా కరెక్టే. ప్రతిదానికి దేవుడు వచ్చి సమాధానం చెప్పడం కొన్నిసార్లు మనమే అర్థం చేసుకోవాలి. దేవుడు ఏ పని ఎందుకు చేస్తున్నాడో మనమే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అన్నట్టుగా ఎలీహు మాట్లాడుతున్నాడు. ఇది కూడా కొంతవరకు కరెక్టే, ఇది కూడా మంచిదే అనేది మనం గమనించాలి. ఈ యోబు పుస్తకం మొత్తం కూడా మనుషుల మధ్య డిబేట్. యోబు కానీ, యోబు యొక్క స్నేహితులు కానీ, ఇప్పుడు ఎలీహు కానీ అందరూ దేవుడు ఉన్నాడు అని నమ్మేవారే, అందరూ దేవుడు న్యాయవంతుడు అని నమ్మేవారే. కాకపోతే కష్టాలు ఎందుకు వస్తున్నాయి అనే ఈ ఒక్క టాపిక్ మీద మాత్రం ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంది. అందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు, డిబేట్ చేస్తున్నారు, ఏది రైటు అనేది వెతికే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత దేవుడే వచ్చి సమాధానం చెప్తాడు. దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవ్వాలంటే, అందరూ క్రైస్తవులైనప్పటికీ, అందరూ ఒకటే బైబిల్ని పట్టుకున్నప్పటికీ కొన్నిసార్లు కొన్ని విషయాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు. అప్పుడు మనం ఏం చేయాలంటే అన్నీ వినాలి, అన్నీ విని దేవుడు బైబిల్లో మిగతా చోట్ల ఏం చెప్తున్నాడు, దేవుడు ఏం చెప్తున్నాడు అనేది కూడా మనం పరిశీలించి రెండింటిని కూడా కంపేర్ చేయాలి, రెండింటిని కూడా పరిశోధించాలి. ఆ తర్వాత ఏది నిజం అనేది మనం నమ్మాలి. అంతేగాని బైబిల్ పట్టుకుని ఒకరు చెప్పారు కాబట్టి అది ప్రతిదీ నిజం అన్నట్టుగా మనం నమ్మకూడదు. ఎవరు చెప్పినా వినాలి, అది బైబిల్లో అలా ఉందా లేదా అని పరిశీలించాలి. ఫైనల్గా దేవుడు చెప్పిన విషయాలను బట్టి అది కరెక్టా కాదా అని కంపేర్ చేసుకుని ఆ తర్వాత మనం నమ్మాలి అనేది కూడా ఈ యోబు పుస్తకం నుండి, ముఖ్యంగా యోబు యొక్క స్నేహితులు వీళ్ళ మధ్య జరిగిన డిబేట్ నుండి మనం అర్థం చేసుకోవాలి. చదువుకుంటూ వెళ్దాం. అన్నిసార్లు దేవుడే డైరెక్ట్గా వచ్చి సమాధానం చెప్పడు కదా, కొన్నిసార్లు మనమే అర్థం చేసుకోవాలి. నేను నీకు అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేస్తాను అన్నట్టుగా ఎలీహు యోబుతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. దేవుడు మాట్లాడడం అనేది ఒకటైతే, ఒక్కోసారి దేవుడు మాట్లాడినా కానీ మనుషులు అందులో ఉన్న జ్ఞానాన్ని వెంటనే కనిపెట్టలేరు. కాబట్టి మనం ఆలోచిద్దాం. నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా, ఈసారైనా కానీ నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నముల్లో, అంటే దర్శనాల ద్వారా, నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొన చేయునట్లు, గోతికి పోకుండా వారు కాపాడునట్లును, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించునట్లును, ఆయన వారి చెవులను తెరువజేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. ఈ 16 నుండి 18 వచనాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎలీహు ఏం మాట్లాడుతున్నాడు అనే దానికి ఒక సమ్మరీ లాగా ఉంటాయి ఇవి. యోబు యొక్క మిగతా 3 స్నేహితులు యోబేదో ఖచ్చితంగా తప్పు చేసి ఉంటాడు అన్నట్టుగా యోబుని వాళ్ళు నిందించారు. కానీ ఇక్కడ ఎలీహు ఏమంటున్నాడంటే, ప్రతిసారి కూడా మనం తప్పు చేయడం వల్లే కష్టాలు రావు. ఒక్కోసారి మన ఫ్యూచర్లో గర్వానికి గురవ్వకుండా, మనం ఫ్యూచర్లో గర్వంలో పడిపోకుండా దేవుడు మనకి ఈరోజు ఏమన్నా నేర్పించవచ్చు. మనం తలచిన కార్యము మంచిగా ఉండాలనో ఇంకోటో ఏదోటి అనుకుంటాం, దాని మీదే మనం నిలబడడానికి కూడా దేవుడు ఒక్కోసారి మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. గోతికి పోకుండా ఫ్యూచర్లో మనం ఏదైనా తప్పు చేస్తామేమో అని ఈ రోజే దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉండొచ్చు. లేదా కత్తివాటన ఎవరైనా కానీ మన శత్రువులు మనకు ఆపద కలిగిస్తున్నారేమో, ఆ ఆపద నుండి దేవుడు ఇప్పుడు ఇలా మనల్ని రక్షిస్తున్నాడేమో, వీటిల్లో ఏదైనా అయి ఉండొచ్చు. ఇవి కాకుండా వేరేది కూడా అయి ఉండొచ్చు. దేవుడు ఏదో ఒక రకంగా మన మంచి కోసమే ఇలా కష్టాలు పడతాం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ మనకు ఆ విషయం అర్థం కానంత మాత్రాన, దేవుడు ఎందుకు చేస్తున్నాడో మనకు అర్థం కానంత మాత్రాన దేవుడు అన్యాయస్తుడు అన్నట్టుగా మనం మాట్లాడకూడదు అన్నట్టుగా ఎలీహు
యోబుతో చెప్తున్నాడు. ఎలీహు ఇక్కడ చేస్తున్న మంచి పని ఏంటంటే యోబు యొక్క స్నేహితుల్లాగా యోబుని నిందించట్లా, ఆధారం లేకుండా యోబుని నిందించట్లా. కాకపోతే ఏం చేస్తున్నాడంటే ఆదరణ కలిగిస్తున్నాడు. యోబు యొక్క స్నేహితులు అది చేయలేకపోయారు, ఎలీహు ఇక్కడ చేస్తున్నాడు. యోబుకి ఆదరణ కలిగిస్తున్నాడు. ఏమో ఫ్యూచర్లో నీకు ఏదైనా ఉపయోగపడిద్దని దేవుడు ఇప్పుడు నీకు శ్రమలు రప్పించాడేమో, నువ్వు అంతకుముందు తప్పు చేయాల నిజమే అయ్యి ఉండొచ్చు, ఫ్యూచర్లో నువ్వు గర్వంలో పడిపోతావేమో, ఫ్యూచర్లో నువ్వు పాపంలో పడిపోతావేమో, లేదా అసలు పాపానికి సంబంధం లేకుండా నీ శత్రువుల నుండి దేవుడు నిన్ను రక్షించాలనుకుంటున్నాడేమో, ఏదో కారణం ఫ్యూచర్లో నీకు ఉపయోగపడిద్దని దేవుడు నీకు ఇప్పుడు శ్రమలు రప్పించాడేమో, ఇలా కూడా ఒకసారి ఆలోచించు అన్నట్టుగా యోబుకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది కూడా కరెక్టే, ఏ కారణాలు అవ్వకపోవచ్చు, చాలా కారణాలు ఉండొచ్చు, ఇంకా చాలా కారణాలు ఉంటాయి. ఎలీహుకు కూడా పూర్తిగా జ్ఞానం లేదు కదా. యోబు గ్రంథం మొదటి 2 అధ్యాయాల్లో ఏం జరిగింది అనేది యోబుతో పాటు ఎలీహుకు కూడా తెలీదు, మనకు మాత్రమే తెలుసు. ఏమని? దేవుడు యోబుని పరీక్షిస్తున్నాడు అని. పరీక్ష అయినా కారణం అయి ఉండొచ్చు, లేదా ప్రతిసారి మన జీవితం గురించే కాదు, ఒక్కోసారి వేరే వాళ్ళకి మనం సహాయపడాలి, వేరే వాళ్ళకి మనం తిరుపు తెచ్చాలి అన్న ఉద్దేశంతో కూడా మన జీవితంలో ఒక్కోసారి శ్రమలు రావచ్చు, సంతోషాలు రావచ్చు. ఏ కారణం వల్ల అయినా కానీ దేవుడు ఇవన్నీ కూడా చేస్తూ ఉండొచ్చు. నువ్వు తప్పు చేసావు కాబట్టే ఇప్పుడు నువ్వు శ్రమ పడుతున్నావు అన్నట్టుగా నీ స్నేహితుల్లాగా నేను నిన్ను నిందించట్లేదు, కాకపోతే ఏదో కారణం ఉండే ఉంటది, దేవుడిని నమ్ము అన్నట్టుగా ఎలీహు మాట్లాడుతున్నాడు. ఇది మంచి మాట, ఆదరణ కలిగించే మాట. యోబు యొక్క స్నేహితులతో పోలిస్తే ఎలీహు బెటర్ అనేది చెప్పింది ఇందుకే. ఇంకొంచెం దగ్గరగా అర్థం చేసుకోగలుగుతున్నాడు దేవుణ్ణి ఎలీహు. యోబు యొక్క స్నేహితులు మరి తప్పుగా అర్థం చేసుకున్నారు దేవుణ్ణి. ఎలీహు దేవుణ్ణి ఎంతో కొంత అర్థం చేసుకున్నాడు, అదే విషయాన్ని యోబుకు చెబుతున్నాడు అని దాని అర్థం. వ్యాధి చేత మంచం ఎక్కుట వలను ఒకని ఎముకల్లో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నొందును. శిక్షణము అంటున్నాడు, శిక్ష కాదండి, శ్రమ కాదు, శిక్షణము అంటే ట్రైనింగ్. ఫ్యూచర్లో నీకేదన్నా అవసరము అన్న ఉద్దేశంతో దేవుడు ఇప్పుడు నీకు నేర్పిస్తున్నాడేమో, ఈ శ్రమల ద్వారా దేవుడు నీకేమన్నా నేర్పించాలనుకుంటున్నాడేమో, ఇలా కూడా ఆలోచించు అన్నట్టుగా యోబుకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రొట్టెయు రుచిగల ఆహారమును వానికి అసహ్యమగును, వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును, బయటికి కనబడకుండిన ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును, వాడు సమాధికి సమీపించును, వాని ప్రాణము సంహారుల యొద్దకు సమీపించును. ఇవన్నీ కూడా యోబుకు కలిగిన పరిస్థితులు. వేరే ఎవరికైనా కానీ ఇలా కలగొచ్చు. వీటన్నింటి ద్వారా దేవుడు ఏదన్నా శిక్షణ ఇస్తున్నాడేమో, ట్రైనింగ్ ఇస్తున్నాడేమో. నరులకు యుక్తమైనది ఏదో దాన్ని వానికి తెలియజేయుటకు, ఫ్యూచర్లో ఏదైతే మనుషులకు మంచిదో దాన్నే దేవుడు, దాన్ని తెలియజేయడానికే దేవుడు ఈ కష్టాలు రప్పిస్తున్నాడేమో. ఒక్కోసారి కష్టాలు వచ్చినప్పుడు తెలియదండి మనకి ఎందుకు ఆ కష్టాలు వస్తున్నాయి అనేది, కానీ ఆ కష్టాలు పోయిన తర్వాత అర్థమవుతాయి. ఓకే, దీనివల్ల దేవుడు ఇది చేశాడనమాట, ఇది నేర్పించడానికి, లేదా ఇది జరిగించడానికి, లేదా ఈ కార్యం జరిగించడానికి దేవుడు ఇది చేశాడనమాట అన్నట్టుగా మనకు ఒక్కోసారి తర్వాత అర్థమవుతాయి. అప్పటి వరకు మనం కనిపెట్టుకుని ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. ఆ దేవుడు తెలియజేస్తాడు. ఇప్పుడు మనకున్న కష్టాలను బట్టి మనం దేవుడిని విడిచిపెట్టకూడదు అన్నట్టుగా ఎలీహు మాట్లాడుతున్నాడు. మొదటి నుండి మనం కూడా ఇదే మాట్లాడుకుంటూ వస్తున్నాం. మనం కష్టాల్లో ఉన్నప్పుడు, ఆ కష్టాల్లో ఉన్నప్పుడు తెలియకపోవచ్చు దేవుడు మనకు అవి ఎందుకు రప్పిస్తున్నాడు అని, కానీ కొంతకాలం తర్వాత దేవుడి ప్రణాళిక మనకు అర్థమవుతుంది. అప్పటి వరకు మనం కనిపెట్టుకుని ఉండాలి. ఖచ్చితంగా అర్థమవుతుంది, అర్థం కాకుండా అయితే పోదు, ఖచ్చితంగా దేవుడు తెలియజేస్తాడు. కానీ అప్పటి వరకు మనం విశ్వాసాన్ని కాపాడుకోవాలి, విశ్వాసంలో నిలబడాలి అనేది పాయింట్. వేలాది దూతల్లో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వాన్ని విడిపించును, ప్రాయశ్చిత్తము నాకు దొరికెను అని సెలవిచ్చును. అంత ముందు కూడా ఈ మధ్యవర్తి గురించి యోబు మాట్లాడాడు కదా, నేను నరుణ్ణి, ఎవరన్నా నా బదులుగా దేవుడితో మాట్లాడితే బాగుండు, ఎవరన్నా నా గురించి దేవుడితో మాట్లాడి నాకు న్యాయం తీరిస్తే బాగుండు అన్నట్టుగా యోబు అంత ముందు చాలాసార్లు ఆలోచించాడు కదా. మధ్యవర్తి అని మనం చాలాసార్లు చదువుకున్నాం. అక్కడ నేను చెప్పను కూడా చెప్పా, ఏమని, కొత్త నిబంధనలో మనకి మధ్యవర్తిగా యేసుక్రీస్తున్నాడు. పాతకాలంలో యేసుక్రీస్తు అనే వ్యక్తి లేకపోవడం వల్ల దేవుడు అంతటి వాడిని మేము చేరుకోవడానికి ఎవరన్నా మధ్యవర్తిగా ఉంటే బాగుండు అన్నట్టుగా ఆ కాలంలో కొంతమంది కోరుకున్నారు. అందులో యోబు కూడా ఒకడు అని మనం మాట్లాడాం కదా. ఇక్కడ ఎలీహు ఏం చెప్తున్నాడంటే, నువ్వు మంచిగానే ఉండు, దేవుడు నీకు ఏమి నేర్పించాలని ప్రయత్నం చేస్తున్నాడో దాన్ని తెలుసుకో. మేబీ ఇప్పుడు దాకా నువ్వు తప్పు చేయడం వల్ల కాదు, ఫ్యూచర్లో ఏదైనా జరిగిద్ది అన్న ఉద్దేశంతో దేవుడు నీకు ఈ శ్రమలు రప్పించాడేమో. ఇప్పుడు నువ్వు మంచిగానే ఉండు, అప్పుడు దేవుడే నీకు సహాయం చేస్తాడు. దేవుడి దగ్గర నుండే ఎవరన్నా మధ్యవర్తి రావచ్చు, నీకు నెమ్మది కలగజేయచ్చు. నువ్వు
నువ్వు ఇప్పుడు మాత్రం మంచిగా ఉండు. అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా ఉండును. వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి వచ్చును. వాడు దేవుణ్ణి బతిమలాడుకొని ఎడల ఆయన వాణ్ణి కటాక్షించును. కావున వాడు ఆయన ముఖము చూసి సంతోషించును. ఈలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును. ఇప్పుడు నువ్వు నీ విశ్వాసాన్ని ఇలాగే కొనసాగించు. అప్పుడు దేవుడు నీకు మరలా క్షేమాన్ని కలగజేస్తాడు, నీ ఆరోగ్యాన్ని మరలా తిరిగి తీసుకొస్తాడు అన్నట్టుగా ఎలీహు మాట్లాడుతున్నాడు. ఈ అధ్యాయం నుండి ఇది మనం గమనించాలండి. ఎలీహు కొంచెం ఓదార్పు కలిగించే విధంగా మాట్లాడుతున్నాడు. యోబు యొక్క స్నేహితులేమో యోబుని నిందించారు, కానీ ఎలీహు మాత్రం కొంచెం ఓదార్పు కలిగించే విధంగా ఈ బాధ తొలగిపోయిద్ది, ఖచ్చితంగా దేవుడు న్యాయవంతుడు కాబట్టి న్యాయం తీరుస్తాడు, అప్పటిదాకా నువ్వు కనిపెట్టుకుని ఉండు, దేవుడు నీకు ఏమి నేర్పించాలనుకుంటున్నాడో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, దేవుణ్ణి బతిమలాడుకో, ఇలాగే ఉంటే దేవుడు నిన్ను మరలా దీవిస్తాడు. అప్పుడు వాడు మనుషుల ఎదుట సంతోషించుచు ఇట్లని పలుకును, యథార్థమైన దాన్ని వ్యత్యాసపరిచి నేను పాపము చేసి తిని, అయినను దానికి ప్రతీకారము చేయబడలేదు. కూపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు. నా జీవము వెలుగును చూచుచున్నది. ఇదిగో నీకు స్వస్థత కలిగిన తర్వాత నువ్వు మరలా దేవుణ్ణి కీర్తిస్తావు, దేవుడు నిన్ను కాపాడాడు అని నువ్వే దేవునికి సాక్ష్యం ఇస్తావు అన్నట్టుగా ఎలీహు మాట్లాడుతున్నాడు. కాకపోతే ఇక్కడ నేను పాపము చేసి తిని అనే విషయాన్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇక్కడ యోబు యొక్క మిగతా స్నేహితుల్లాగా యోబు ఏదో తప్పు చేసి ఉంటాడు అన్నట్టుగా ఎలీహు నిందించట్లేదు. నువ్వు దేవుణ్ణి అన్యాయస్తుడు అన్నట్టుగా అనుకుంటున్నావు కదా, దేవుడు నీకు అన్యాయం చేస్తున్నాడు అన్నట్టుగా అనుకుంటున్నావు కదా, ఆ విషయంలో నువ్వు పశ్చాత్తాపడు. దేవుణ్ణి అర్థం చేసుకోకుండా దేవుణ్ణి తిడుతున్నావు కదా, ఆ విషయంలో నువ్వు పశ్చాత్తాపడు అన్నట్టుగా యోబు యొక్క స్నేహితుడు యోబుని అడుగుతున్నాడు. అంత ముందు ఎక్కడ కూడా యోబు దేవుణ్ణి తిట్టలేదు, కన్ఫ్యూజన్లో ఉన్నాడు, అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు, కానీ డైరెక్ట్గా తిట్టలేదు. ఆ విషయంలో ఎలీహు పొరబడుతున్నాడు అని మనం అనుకున్నాం కదా. నువ్వు ఇంకా బతిలాడుకుంటానే ఉండు, దేవుడికి ప్రార్థన చేస్తానే ఉండు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఇదిగో చూడు, మరలా నువ్వే స్వస్థపడిన తర్వాత నువ్వే దేవుణ్ణి కీర్తిస్తావు అన్నట్టుగా జరగబోయేది కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఆదరణ అనేది ఈ విధంగా కలగజేస్తున్నాడు అందని అర్థం. ఆలోచించుము, నరులు సజీవులు కుండు వెలుగు చేత వెలిగింపబడినట్లు కూపములో నుండి వారిని మరలా రప్పింపవలెను అని మానవుల కొరకు 2 సార్లు 3 సార్లు ఈ క్రియలన్నింటినీ దేవుడు చేయువాడై ఉన్నాడు. ఒకసారి మాత్రమే కాదు, మనుషుల్ని చాలాసార్లు దేవుడు పరీక్షించవచ్చు, చాలాసార్లు దేవుడు నరులకి శ్రమలు రప్పించవచ్చు. కాకపోతే అవన్నీ కూడా మన మంచికే, మనం ఫ్యూచర్లో ఏదో నేర్చుకోవాలనే అనేది గమనించు అన్నట్టుగా ఎలీహు యోబుతో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది కూడా చాలా వరకు నిజమే, కానీ అన్నిసార్లు కాదు. కేవలం ఫ్యూచర్లో ఏదో నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో దేవుడు ప్రతిసారి కూడా శ్రమ రప్పించడు. కొన్నిసార్లు అది భవిష్యత్తుకు సంబంధించి ఉంటుంది, కొన్నిసార్లు అది పాతకాలానికి సంబంధించింది ఉంటుంది, కొన్నిసార్లు ఇదే వర్తమానంలో వేరే వాళ్ళకు ఉపయోగపడేలాగా ఉంటుంది. ఎప్పుడు దేవుడు దేనికోసం చేస్తాడనేది మనందరం కూడా అర్థం చేసుకోవడం చాలా కష్టం. అది ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కలా ఉంటుంది. జరిగేటప్పుడు దాన్ని అన్నిసార్లు కూడా మనం చెప్పలేము, ఖచ్చితంగా దీనివల్లే శ్రమలు వస్తున్నాయి అని కూడా మనం చెప్పలేము. అయిపోయిన తర్వాత దాన్ని గుర్తించగలమేమో కానీ ఆ సమయంలో అన్నిసార్లు మనం చెప్పలేం. దేవుడు ఇలా ఎన్నిసార్లు అయినా జరిగించవచ్చు, మనం మాత్రం విశ్వాసంతో ఉండాలి. దేవుడు అది మన మంచి కోసమే చేస్తున్నాడు అనే నమ్మకం కలిగి ఉండాలి అన్నట్టుగా ఎలీహు ఇక్కడ చెప్తున్నాడు. విశ్వాసం అంటే అదే కదా, దేవుడి మీద ఆధారపడడం, దేవుడిని నమ్మడం. యోబు, చెవిని పెట్టుము, నా మాటను ఆలకించుము, మౌనముగా నుండుము, నేను మాట్లాడేదను. చెప్పవలసిన మాట ఏదైనా నీకున్న ఎడల నాతో ప్రత్యుత్తరము చెప్పుము, నేను చెప్పే మాటలు విను. ఒకవేళ నాలో ఏదైనా తప్పు ఉంటే నాకు తెలియజేయి, నాతో మాట్లాడు అన్నట్టుగా యోబుకు కూడా అవకాశం ఇస్తున్నాడు. కేవలం ఏదో చెప్పుకుంటే వెళ్ళకుండా అవకాశం ఇస్తున్నాడు. అంతకుముందు యోబు యొక్క స్నేహితులు నిందించినట్టు నిందించకుండా ఇది ఫ్యూచర్లో నీకేదైనా నేర్పించడానికేమో, ఒకసారి ఆ కోణంలో కూడా ఆలోచించు అన్నట్టుగా యోబుకు చెబుతున్నాడు. మాటలాడుము, నీవు నీతిమంతుడివి అని స్థాపింపగోరుచున్నాను. మాట ఏమీ లేని ఎడల నీవు నా మాట ఆలకించుము, మౌనముగా నుండుము, నేను నీకు జ్ఞానం బోధించదను. ఒకవేళ ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడు, లేదంటే కాసేపు ఆలోచించు, నేను ఇంకా మాట్లాడతాను, నేను ఇంకా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నట్టుగా ఇంకా మాట్లాడుతూ వెళ్తున్నాడు ఎలీహు. ఇంకా ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. యోబు గ్రంథం 34వ అధ్యాయం. మధ్యలో ఏమి యోబు మాట్లాడలేదు, యోబు యొక్క మాటలు నిన్నటితోనే ముగిసిపోయాయి అని మనం చదువుకున్నాం కదా 31వ అధ్యాయంతోనే. ఇంకా యోబు ఏం మాట్లాడిపోయేసరికి మరలా మాట్లాడుతున్నాడు ఎలీహు. ఏమని మాట్లాడుతున్నాడు? అప్పుడు ఎలీహు మరలా ఇలాగూ చెప్పసాగాను. మరలా చెప్తున్నాడు ఏమని? జ్ఞానులారా నా మాటలు వినుడి, అనుభవశాలులారా నాకు చెవియొగ్గిడి. అంగిలి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షించును. ఎవరు చెప్పినా కానీ వినండి, అది పరీక్షించండి, నిజమా కాదా అని పరీక్షించండి. ఆహారాన్ని రుచి చూసి మనం ఎలా తెలుసుకుంటామో, ఎవరు చెప్పినా విని అది నిజమో కాదో కూడా పరీక్షించండి. ఈ మాటలు కూడా మనం యోబు గ్రంథం నుండి నేర్చుకోవాలి. ఎవరు మాట్లాడినా కానీ అది నిజం అని మనం నమ్మకుండా, అది బైబిల్లో మిగతా చోట్ల
చోట్ల కూడా పరీక్షించాలి. దేవుడు చెప్పిన మిగతా మాటలతో కూడా దాన్ని పోల్చి చూడాలి. ఆ తర్వాతే మనం నమ్మాలి. ఎవరు చెప్పినా, నేను చెప్పినా, ఇంకెవరు చెప్పినా, బైబిల్లో ఉన్న విషయాలు ఏం చెప్పినా కానీ అది వినండి. విన్న తర్వాత బైబిల్లో అలా ఉందో లేదో పరీక్షించండి. బైబిల్లో దేవుడు మిగతా చోట్ల ఏం చెప్పాడు అనేది పరిశీలించండి. మన 30 బైబిల్ కోర్సులో కూడా బైబిల్ ఎలా చదవాలని నేను చెప్పాను కదా, ఆ అంశాలన్నీ ఫాలో అయ్యి ఆ తర్వాత ఒక కంక్లూజన్కి రండి అనేది మనం ఈ అధ్యాయం నుండి కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్, న్యాయమైనదేదో విచారించి చూతము రండి, మేలైనదేదో మనంతట మనము విచారించి తెలుసుకుందాము రండి. అన్నిసార్లు దేవుడే వచ్చి సమాధానం చెప్పాలంటే కుదరదు. మనమే కొన్నిటిని ఆలోచించి తెలుసుకుందాం రండి అన్నట్టుగా ఎలీహు మాట్లాడుతున్నాడు. ఈ విషయంలో కూడా చాలా వరకు కరెక్ట్గానే మాట్లాడుతున్నాడు ఎలీహు. నేను నీతిమంతుడను, దేవుడు నా పట్ల న్యాయము తప్పెను, న్యాయవంతుడనై ఉండియు నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను, నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగెను అని యోబు అనుచున్నాడు. ఇవన్నీ కూడా యోబు మాట్లాడిన మాటలు. దేవుడు నన్ను ఎందుకు శిక్షిస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు అన్నట్టుగా యోబు అంతకుముందు చాలాసార్లు మాట్లాడాడు కదా, ఇవన్నీ కూడా యోబు ఇలా చెబుతున్నాడు. యోబు వంటి మానవుడు ఎవడు? అతడు మంచినీళ్ల వలె తిరస్కారమును పానము చేయుచున్నాడు, అతడు చెడుతనము చేయు వారికి చెలికాడు ఆయను, భక్తిహీనులకు సహవాసి ఆయను. ఎంత మంచిగా బ్రతికినా కానీ యోబు ఇప్పుడు బాధపడుతున్నాడు కదా, అందరి చేత తిరస్కారం పొందుతున్నాడు కదా. భక్తిహీనులకు సహవాసి అంటే ఇప్పుడు ఒంటరిగా ఉండి బాధపడుతున్నాడు కదా, శ్రమల్లో ఉన్నాడు కదా. నరులు దేవుడితో సహవాసము చేయుట వారికి ఏమాత్రమును ప్రయోజనకరము కాదు అని అతడు చెప్పుకొనుచున్నాడు. ఈ మాట యోబు డైరెక్ట్గా అనలేదు కానీ యోబు మాటలు ఆ విధంగా ఆలోచించేదిలాగా ఉన్నాయి అని ఎలీహు అంటున్నాడు. కొన్నిసార్లు మనం అదే ఉద్దేశంతో మాట్లాడకపోయినా కానీ ఆ అర్థం ఇచ్చేలాగా మాట్లాడితే ఎదుటోళ్ళు తప్పుగానే ఊహించుకుంటారు కదా. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి. యోబు తన బాధల్లో మాట్లాడిన మాటలు ఎదుటి వాళ్ళకు ఒక్కోసారి తప్పుగా అర్థమవుతున్నాయి. యోబు డైరెక్ట్గా ఈ మాట అనకపోయినా కానీ యోబు ఇలాగే అంటున్నాడు అన్నట్టుగా ఎలీహుకి అర్థమైంది. ఈ విషయంలో ఎలీహు పొరపాటు పడుతున్నప్పటికీ యోబు కూడా తన మాటలను ఇంకా సరిచూసుకుని ఉంటే బాగుండేది. యోబు అనే కాదు, ఈ కాలంలో కూడా బోధకులు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం వేరైనా కానీ ఎదుటి వాళ్ళు ఒక్కోసారి తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఒకవేళ ఎవరన్నా అలా తప్పుగా అర్థం చేసుకుంటే మరలా వెంటనే దాన్ని వాళ్ళకి అర్థమయ్యేలాగా సరిచేయాలి అనేది మనం గమనించాలి. ఇక్కడ యోబుని మనం అర్థం చేసుకోవాలి, ఎలీహుని మనం అర్థం చేసుకోవాలి. యోబేమో బాధల్లో ఉండి అలా మాట్లాడాడు కాబట్టి యోబుని మనం అర్థం చేసుకోవాలి. ఎలీహేమో యోబు అలాగే మాట్లాడుతున్నాడంటే ఫ్యూచర్లో గర్వం పెరిగిపోద్దేమో. యోబు ఇంకా అలాగే ఆలోచిస్తే దేవుడి మీద అతడు నమ్మకాన్ని కోల్పోతాడేమో. ఇంకా మంచిగా బ్రతకడం వల్ల ఉపయోగం ఏంటి, నేను మంచిగా బ్రతికినా కానీ నాకు శ్రమ కలిగింది కదా అని యోబు అనుకుంటాడేమో అన్నట్టుగా ఎలీహు ఇక్కడ పొరబడుతున్నాడు. యోబు మాటలను బట్టి ఎలీహు ఇక్కడ కొంచెం తప్పుగా అర్థం చేసుకున్నాడు. యోబు కూడా కొంచెం అదే అర్థం ఇచ్చేలాగా మాట్లాడాడు. యోబులోనూ కొంచెం తప్పు ఉంది, ఎలీహులోనూ కొంచెం తప్పు ఉంది. మనం యోబుని అర్థం చేసుకోవాలి, ఎలీహును కూడా అర్థం చేసుకోవాలి. ఈ రెండు కూడా అర్థం చేసుకోవాలి. ఎవరికన్నా ఇందులో ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అన్నిసార్లు కూడా వీళ్ళు రైటు వీళ్ళు రాంగు అన్నట్టుగా మనం చెప్పకూడదు. వాళ్ళు ఎంతవరకు రైటు, వీళ్ళు ఎంతవరకు రైటు, వాళ్ళలో ఎంతవరకు తప్పు ఉంది, వీళ్ళలో ఎంతవరకు తప్పు ఉంది అనేది కూడా మనం గమనించాలి. బ్లాక్ అండ్ వైట్ కాదు కదా, పూర్తిగా మంచి పూర్తిగా చెడు అన్నట్టుగా ఎవరు ఉంటారు కదా, అది కూడా మనం గమనించాలి. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవము, దేవుడు అన్యాయము చేయుట అసంభవము. ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. ఈ మాట చాలా ముఖ్యమైనది. కాకపోతే చాలామంది ఈ మాటను ఎందుకు అర్థం చేసుకోలేకపోతారంటే దేవుడు భూమి మీదే న్యాయం తీరుస్తాడు అన్నట్టుగా అనుకుంటారు. కాబట్టి కేవలం భూమి మీద గురించి ఆలోచిస్తే ఈ మాట మనకు అర్థం కాదు. పరలోకం నరకాన్ని కూడా మనం గుర్తుపెట్టుకుంటే ఈ మాట పరిపూర్ణంగా మనకు అర్థమవుతుంది. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయము చేయడు. యోబు యొక్క స్నేహితులు కూడా ఈ మాట నమ్మారు. కాకపోతే వాళ్ళు కేవలం భూమి మీద విషయాలే ఆలోచించారు కాబట్టి యోబుని నిందించారు. మనం పరలోకాన్ని నరకాన్ని కూడా గుర్తుపెట్టుకుంటే ఈ మాట మనకి పరిపూర్ణంగా అర్థమవుతుంది. కేవలం నమ్మడం మాత్రమే కాదు, పూర్తిగా మనం దాన్ని అర్థం చేసుకోగలం అనేది కూడా మనం గమనించాలి. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము, దేవుడు అలా చేయుడు. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును, అందరికీ వారి వారి మార్గమును బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చును. అందరికీ కలిపి ఒకటేలాగా ఉండదండి, ఎవరిది వారిది వేరువేరుగా ఉంటుంది. వారి వారి మార్గమును బట్టి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా దేవుడు నేర్పిస్తాడు, ఒక్కొక్కరికి ఒక్కోలాగా దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుడు ఏ మాత్రమును దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. ఎవడైనా భూమిని ఆయనకు
అప్పగింత పెట్టున ఎవడైనా సర్వ ప్రపంచ భారమును ఆయనకు అప్పగించిన, అంటే దేవుడి కన్నా శక్తిమంతుడు ఎవరూ లేరు అని. దేవుడికి భూమి ఎవరు కూడా అప్పగించరు, ఆయనే మనుషులకు అప్పగిస్తాడు. దేవుడు సర్వ ప్రపంచాన్ని ఏళ్తాడు, అంతేగాని అది వేరే వాడు దేవుడికి అప్పగించిన పని కాదు. దేవుడికి పైన ఎవరూ లేరు, ఆయనే అందరికీ న్యాయం తీర్చేవాడు, ఆయనే అందరికన్నా శక్తిమంతుడు అని ఎలీహు ఇక్కడ చెప్తున్నాడు. ఆయన తన మనస్సు తన మీదే ఉంచుకొనిన ఎడల, తన శ్వాస నిశ్వాసలను తన యొద్దకు తిరిగి తీసుకొనిన ఎడల శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా ధూళి అయిపోవుదురు. దేవుడు అనుకుంటే మనుషులందరూ కూడా ఒక్క క్షణంలో నాశనం అయిపోతారు అన్నట్టుగా ఎలీహు మాట్లాడుతున్నాడు. ఈ మాటలు కూడా ఎందుకంటే యోబు ఆ బాధలు భరించలేక దేవుడా నన్ను ఎందుకు శ్రమ పెడుతున్నావు అని ఆలోచిస్తున్నాడు కదా. ఒకవేళ దేవుడు నిజంగా శ్రమ పెట్టాలి అనుకుంటే యోబు ఎప్పుడో చచ్చిపోయేవాడు, ఇంకా చనిపోలేదు, ఇంకా మనం బ్రతుకున్నామంటే దేవుడు ఇంకా ఏదో మనకి నేర్పిస్తున్నాడు. కేవలం మనల్ని శిక్షించడమో చంపడమో దేవుడి ఉద్దేశం కాదు, మనకేదో నేర్పించాలని దేవుడి ఉద్దేశం అన్నట్టుగా ఆ భావంతో ఎలీహు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కావున దీన్ని విని వివేచించుము, నా మాటలను ఆలకించుము. న్యాయమును ద్వేషించువాడు లోకమును ఏలునా, న్యాయ సంపన్నుడైన వాని మీద నేరము మోపుదువా. యోబు దేవుడి మీద నేరం మోపాడు అన్నట్టుగా ఎలీహు అనుకుంటున్నాడు. యోబేమీ డైరెక్ట్ గా దేవుడిని నిందించలేదు, కాకపోతే నిందించాడేమో అన్న అపోహతో దేవుడినే నువ్వు నిందిస్తావా, అలా నిందించొచ్చా అన్నట్టుగా ఎలీహు ఇక్కడ యోబుని ప్రశ్నిస్తున్నాడు. యోబు కూడా దేవుడిని డైరెక్ట్ గా నిందించలేదులే కానీ ఆ దగ్గర దాకా వెళ్ళాడు. మేబీ ఇంకొకళ్ళైతే దేవుడిని డైరెక్ట్ గా నిందించేవాళ్ళేమో. యోబు నీతిమంతుడు కాబట్టి దేవుడిని అర్థం చేసుకోలేకుండా ఉన్నాడే కానీ డైరెక్ట్ గా దేవుడిని నిందించడమో దేవుడికి దూరం అవడమో అలా లేడు. అర్థం కాని పరిస్థితిలో కొన్ని మాటలు మాట్లాడాడే కానీ నిజంగా దేవుణ్ణి యోబు దూషించలేదు అనేది మనం గమనించాలి. దేవుణ్ణి నువ్వు ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటావు, దేవుణ్ణి మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అన్నట్టుగా ఎలీహు యోబుకి చెప్తున్నాడు. నీవు పనికి మాలిన వాడవు అని రాజుతోనైనను, మీరు దుష్టులు అని ప్రధానులతోనైనను అనవచ్చునా. పెద్దవాళ్ళను మనం అలా నిందించవచ్చా? పెద్దవాళ్ళనే నిందించినప్పుడు దేవుడితో మనం ఇంకెంత జాగ్రత్తగా మాట్లాడాలి. రాజు ఎడల పక్షపాతము చూపని వానితోనూ, బేదల కన్నా ధనము గలవారిని ఎక్కువగా చూడని వానితోనూ ఇలాగు పలుకుట తగునా. దేవుడు రాజుల కంటే పెద్దవాడు దేవుడు, పక్షపాతం లేకుండా రాజులనే శిక్షించేవాడు దేవుడు, పేదవారు ధనికులు అని తేడా లేకుండా అందరినీ ఒకే రకంగా చూసేవాడు దేవుడు. అలాంటి దేవుడితో మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి అన్నట్టుగా ఎలీహు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇది కూడా నిజమే. దేవుడితో మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కొంతమంది నిద్రపోతూ కూడా ఎలా పడితే అలా ప్రార్థన చేస్తూ ఉంటారు, ఏది పడితే దేవుడితో మాట్లాడుతూ ఉంటారు. అలా మనం ఉండకూడదు, కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి దేవుడితో అనేది కూడా మనం గమనించాలి. వారందరూ ఆయన నిర్మించిన వారు కాదా? మనుషులందరూ కూడా దేవుడు నిర్మిస్తేనే కదా పుట్టింది. వారు నిమిషములో చనిపోవుదురు, మధ్యరాత్రి ప్రజలు కల్లోలము నొంది నాశనమగుదురు, బలవంతులు దైవికముగా కొనుపోబడుదురు. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నింటినీ కనిపెట్టుచున్నాడు. అంత పెద్దవాడైనా కానీ దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పర్సనల్గా పరీక్షిస్తున్నాడు, వ్యక్తిగతంగా పరీక్షిస్తున్నాడు. కాబట్టి మనం దేవుడు నన్ను చూడట్లేదేమో, నా మంచి కార్యాలు చూడట్లేదేమో, లేదా నేను బాధపడుతున్నప్పుడు ఆయన చూడట్లేదేమో అన్నట్టుగా దేవుణ్ణి మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు అన్నట్టుగా ఎలీహు మాట్లాడుతున్నాడు. ఈ మాటలన్నీ కూడా అంతకుముందు యోబు కూడా చాలా వరకు మాట్లాడిన మాటలే. యోబు మాటలనే యోబుకు మరలా చెబుతూ నువ్వేదో తప్పు చేసావని కాదు, నీకేదో మంచి కలగాలనే దేవుడు ఇలా చేస్తున్నాడేమో అన్నట్టుగా కొంచెం ఆదరణ కలిగించే ప్రయత్నం, ఓదార్పు కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు ఎలీహు అందని అర్థం. దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటి అయినను మరణాంధకారమైనను లేదు. చెడ్డవారిని దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు, దేవుడి నుండి వాళ్ళు తప్పించుకోలేరు. ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు బహుకాలము అతన్ని విచారణ చేయుట దేవునికి ఆగత్యము లేదు. నిజంగానే ఒక చెడ్డవాడిని శిక్షించాలనుకుంటే దేవుడు వెంటనే శిక్షించగలడు. ఇప్పుడు కోర్టుల్లో, న్యాయస్థానాల్లో ఒకడు మంచివాడా చెడ్డవాడా అని చెప్పాలంటే చాలా సమయం తీసుకుంటారు. దేవుడు అంత విచారణ చేయాల్సిన పని లేదు. దేవుడికి తెలుసు ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో. దేవుడు ఏదైనా కానీ వెంటనే చేయగలడు. విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు, వారి స్థానమున ఇతరులను నియమించుచున్నాడు, వారి క్రియలను ఆయన తెలుసుకొనుచున్నాడు. రాత్రి అందు ఆయన నాశనము కలగజేయగా వారు నలగొట్టబడుదురు. ఇవన్నీ కూడా దేవుడి గొప్పతనం ఎంతగా ఎందుకు చెప్తున్నాడంటే ఎలీహు, దేవుడు అంత గొప్పవాడు. ఆయనతో మనం మాట్లాడేటప్పుడు, ఆయన గురించి ఆలోచించేటప్పుడు, ఆయన అన్యాయం చేశాడు అనే మాటలు పలికేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది ఎలీహు యొక్క ఆలోచన.
ఆలోచన. యోబు ఏమి డైరెక్ట్గా దేవుడిని నిందించలేదు, కానీ ఇవన్నీ కూడా మంచి మాటలే. అలా యోబు నిందించాడేమో అనుకుని యోబుకు అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఎలీహు యొక్క హృదయాన్ని యోబు కూడా గుర్తించాడు కాబట్టే ఎలీహుని మధ్యలో ఆపి యోబు ఏమీ సమాధానం చెప్పట్లేదు. తన స్నేహితులతో యోబు ఎలా మాట్లాడాడో అలా ఎలీహుతో మాట్లాడట్లేదంటే ఎలీహు చెప్పిన మాటలు యోబు అర్థం చేసుకుంటున్నాడు, అందులో ఉన్న భావాన్ని గమనిస్తున్నాడు అందని అర్థం. ఎందుకంటే యోబు యొక్క స్నేహితులు నిందించినట్టుగా ఎలీహు నిందించట్లేదు కాబట్టి ఓదార్పు కలిగించడానికే ఎలీహు ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఎలీహు యొక్క హృదయాన్ని కూడా ఆ భావాన్ని కూడా యోబు గమనించాడు అందని అర్థం. దుష్టులని బహిరంగంగానే ఆయన వారిని శిక్షించును, ఏలయనగా వారు ఆయన్ను అనుసరించుట మానిరి. ఆయన ఆజ్ఞల్లో దేనినైనను లక్ష్య పెట్టకపోయిరి. బేదల మొరను ఆయన యొద్దకు వచ్చినట్లు చేసిరి, దీనుల మొరను ఆయనకు వినబడినట్లు చేసిరి. ఆయన సమాధానము కలుగజేసిన ఎడల శిక్ష విధింపగలవాడు ఎవడు? ఆయన తన ముఖమును దాచుకొనిన ఎడల ఆయన్ను చూడగలవాడు ఎవడు? అది అనేకులను గూర్చినదైనను ఒకటే, ఒకరిని గూర్చినదైనను ఒకటే. ఇది కూడా ఎందుకు చెప్తున్నాడంటే యోబు యొక్క స్నేహితులు అంటే ఎలీఫజు, బిల్దదు, జోఫరు వాళ్ళు ఏమన్నారు? దేవుడు చాలా గొప్పవాడు, ఒక మనిషి గురించి దేవుడు ఎందుకు పట్టించుకుంటాడు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు కదా. అలా కాదు, దేవుడు అనేక మందికైనా తీర్పు తీరుస్తాడు, ఒక్కొక్కడి గురించి అయినా ఒక్కొక్కడైనా పర్సనల్గా దేవుడు చూస్తాడు. దేవుడికి ప్రతిదీ సాధ్యమే. బేదలను రక్షించాలన్నా చెడ్డవారిని శిక్షించాలన్నా దేవుడికి ప్రతిదీ సాధ్యమే. దేవుడు అంత గొప్పవాడు అన్నట్టుగా దేవుడి యొక్క గొప్పతనాన్ని, దేవుడు న్యాయవంతుడు అన్యాయస్తుడు కాదు అనే విషయాన్ని ఎలీహు యోబుకి మరలా ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. గుర్తు చేసి అంటున్నాను చూడండి, యోబుకు తెలియదు అని కాదు, గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఎలీహు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆ బాధలను బట్టి ఒక్కోసారి మనం మంచి మంచి విషయాలు కూడా మర్చిపోతాం, ఎందుకంటే బాధల్లో ఉంటాం కాబట్టి. యోబు అంత శ్రమ అనుభవిస్తున్నాడు కాబట్టి ఇలాంటి విషయాలు యోబుకి ఖచ్చితంగా గుర్తు చేయాలి. ఇవన్నీ కూడా ఆదరణ కలిగించే విషయాలు. ఇవన్నీ కూడా యోబుకు తెలియదని కాదు, తెలుసు, కానీ ఆ సమయంలో శ్రమల్లో ఉండటం వల్ల ఇవన్నీ కూడా గుర్తురావు. మనం కూడా శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడి వాక్యాన్ని గుర్తెచ్చుకోవడం చాలా అవసరం. ఈ యోబు గ్రంథం అనేది మామూలుగా మనం చదువుకుంటాం, కానీ శ్రమల్లో ఉన్నప్పుడు చదువుకుంటే దేవుడి మాటలు 38వ అధ్యాయం నుండి మాట్లాడే మాటలు ఇంకా బాగా మనకు ఆదరణ కలిగిస్తాయి. శ్రమల్లో ఉన్నప్పుడు మనకు ఆల్రెడీ తెలిసినా కానీ దేవుడి మాటలను మరలా గుర్తు చేసుకోవడం లేదా గుర్తు చేసే స్నేహితులు ఉండడం అనేది చాలా అవసరం అనేది మనం గమనించాలి. తెలీదు అని కాదులే, కానీ గుర్తు చేసే వాళ్ళు ఉండడం చాలా మంచి విషయం. భక్తిహీనులు రాజ్య పరిపాలన చేయకూడనట్లు, వారు ప్రజలను చిక్కించుకొనకుండునట్లు బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు. ఒకడు, నేను శిక్ష నొంది తిని నేను ఇంకనూ పాపము చేయను, నాకు తెలియని దాన్ని నాకు నేర్పుము, నేను దుష్కారము చేసి ఉన్న ఎడల ఇకను చేయను అని దేవునితో చెప్పున, నీకిష్టం వచ్చినట్లు ఆయన ప్రతీకారము చేయునా, లేని ఎడల నీ ఉందువా? నేను కాదు, నీవే ఇచ్చయింపవలెను గనుక నీవు ఎరిగిన దాన్ని పలుకుము. నేను కాదు, నువ్వే ప్రార్థన చేయి దేవుడితో, ప్రభువా నేను ఏదైనా పాపం చేశానా, ఒకవేళ చేస్తే ఇక నేను చేయను, నేను చేసిన దాన్ని నాకు తెలియజెప్పు, నేను ఎక్కడ ఏం చేశానో నాకు తెలియజేయి, నాకు తెలియకపోవచ్చు కానీ నాకు తెలియజేయి అన్నట్టుగా నువ్వు దేవుణ్ణి ఇప్పుడు బతిమిలాడు, దేవుణ్ణి క్షమాపణ అడుగు అన్నట్టుగా ఎలీహు యోబుని అడుగుతున్నాడు. ఇది ఒక రకంగా కరెక్టే, కానీ ఇంకొక రకంగా చెయ్యని తప్పుకి యోబుని క్షమాపణ అడగమని చెప్తున్నట్టే. ఆ విషయంలో యోబు మరలా కొంచెం హర్ట్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే డైరెక్ట్గా పలానా తప్పు చేసావు అని నిందించకుండా ఏం చేసావో దేవుణ్ణి అడుగు, దేవుడా నాకు నేర్పించు అన్నట్టుగా దేవుణ్ణి అడుగు అంటున్నాడు. కాబట్టి అలాగే అంతకుముందు మనకి శ్రమలు రావడానికి కేవలం పాపం మాత్రమే కారణం కాదు అన్నట్టుగా కూడా ఎలీహు మాట్లాడాడు. కాబట్టి యోబు ఇక్కడ ఎలీహుని గద్దించట్లేదు. అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న అపోహలు ఉన్నప్పటికీ కూడా ఎలీహు మాట్లాడే విషయాలన్నీ కూడా చాలా వరకు కరెక్టే. కాబట్టి యోబు కూడా జాగ్రత్తగా వింటున్నాడు అని దాని అర్థం. యోబా, ఇప్పుడు నువ్వు దేవుడికి ప్రార్థించు, పశ్చాత్తాపం అడుగు, ఏ తప్పు చేశానో తెలియజేయని నువ్వే అడుగు దేవుణ్ణి, నీ గురించి నాకు తెలియకపోవచ్చు, నీకు తెలుసు కదా, కాబట్టి నువ్వే దేవుడితో మాట్లాడు అన్నట్టుగా ఎలీహు ఇక్కడ అడుగుతున్నాడు. ఇది కూడా మంచి విషయమే. ఓదార్పు కలిగించేటప్పుడు మనం ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి, మనం ఓదార్పును అందాలి అనుకునేటప్పుడు మనం ఎటువంటి మాటలు వినాలి అనే దానికి ఈ ఎలీహు ఒక మంచి ఉదాహరణ. నెక్స్ట్, వివేచన గలవారు జ్ఞానము కలిగి నా మాట వినువారు నాతో ఈలాగు పలుకుదురు. యోబు తెలివి మాలిన మాటలాడుచున్నాడు, అతని మాటలు బుద్ధిహీనమైనవి. దుష్టుల వలె యోబు ప్రత్యుత్తరం ఇచ్చినందున అతడు తుదముట్ట శోధింపబడవలెను అని నేనెంతో కోరుచున్నాను. అతడు తన పాపమునకు తోడుగా ద్రోహమును కూర్చుకొనుచున్నాడు. మన ఎదుట చప్పట్లు కొట్టి దేవుని మీద కాని మాటలు పెంచుచున్నాడు. ఈ 34 నుండి 37 వచనాలు మరలా ఎలీహు యోబును తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు, తప్పుగా మాట్లాడుతున్నాడు అనేది మనం గమనించాలి. ఎలీహు మాట్లాడడం మొదలుపెట్టినప్పుడే యోబు దేవుని నిందిస్తున్నాడు అనే అపోహలో మాట్లాడాడు కదా. అదే అపోహలో యోబా, నువ్వు బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నావు, దేవుని నిందిస్తున్నావు, దేవుడేదో అన్యాయం
అన్యాయస్తుడు అన్నట్టుగా దేవుడిని నిందిస్తున్నావు, దేవుడు నీకు ద్రోహం చేశాడు అనే మాటలు పలుకుతున్నావు, ఇలాంటి మాటలు పలకకూడదు అన్నట్టుగా యోబుని నిందిస్తున్నాడు ఎలీహు. ఏదో తప్పు చేసావు అన్నట్టుగా నిందించట్లేదే కానీ యోబు యొక్క మిగతా ముగ్గురు స్నేహితుల్లాగా నువ్వేదో వ్యభిచారం చేసావు, చెడ్డ పనులు చేసావు, ఎదుటి వాళ్ళకి అన్యాయం చేసావు ఇలా నిందించట్లేదే కానీ నువ్వు దేవుడి గురించి తప్పుగా మాట్లాడుతున్నావు, దేవుడు నీకు అన్యాయంగా తీర్పు తీరుస్తున్నాడు అన్నట్టుగా మాట్లాడుతున్నావు, అలాంటి బుద్ధిహీన మాటలు నువ్వు మాట్లాడొద్దు అన్నట్టుగా యోబుని నిందిస్తున్నాడు. ఈ విషయంలో ఎలీహు కొంచెం ఎక్కువగా మాట్లాడినట్టుగా, యోబు కొంచెం హర్ట్ అయ్యే విధంగా, బాధపడే విధంగా మాట్లాడినట్టుగా మనకు అనిపిస్తుంది. ఈ విషయంలో ఎలీహు ఇంకా కొంచెం మంచిగా మాట్లాడితే బాగుండు అనేది కూడా మనం గమనించాలి. ఇలాంటి విషయాల్లో అంటే ఎదుటి వాళ్ళు బాధలో ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే యోబు ఏ తప్పు చేయలేదు అనేది మనకు మొదటి నుండి కూడా తెలుసు కాబట్టి, మొదటి 2 అధ్యాయాల్లోనూ యోబు ఏ తప్పు చేయలేదని మనకు తెలుసు. దేవుడు తర్వాత డైరెక్ట్గా వచ్చి మాట్లాడేటప్పుడు కూడా యోబు ఏ తప్పు చేయలేదు అనేదే దేవుడు కూడా చెప్తాడు. ఇక్కడ ఎలీహు యోబు దేవుడిని తిట్టాడేమో అని పొరబడి మాట్లాడుతున్నాడు, అలాగే యోబు చేయలేదు అనేది కూడా మనం గమనించాలి. అన్ని సందర్భాల్లోనూ ఈ విషయాన్ని మనం అప్లై చేయలేం. యోబు ఇక్కడ శ్రమల్లో ఉన్నాడు, శ్రమల్లో ఉన్నప్పుడు అతడు ఏం మాటలు మాట్లాడాడు, ఎంతవరకు మాట్లాడాడు అనేది కూడా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. యోబు ఇక్కడ ఖచ్చితంగా దేవుడిని నిందించకపోయినా నిందించాడు అనుకొని ఎలీహు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ విషయంలో ఎలీహు కొంచెం పొరబడ్డాడు, మిగతా అన్ని విషయాల్లోనూ బాగానే మాట్లాడాడు అనేది మనం గమనించాలి. ఇంకా యోబు యొక్క స్నేహితులతో కంపేర్ చేసుకుంటే చాలా విషయాల్లో బెటరే అనేది కూడా మనం గమనించాలి. యోబు గ్రంథం 35వ అధ్యాయం. మరియు ఎలీహు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, నేను పాపము చేసిన ఎడల నాకు కలిగిన లాభము కన్నా నా నీతి వలన నాకు కలిగిన లాభమేది, అది నీకు ప్రయోజనమేమి అని నీవు చెప్పుచున్నావే. యోబు తన జీవితం అంతా మంచిగానే నడిచాడు, ఏ తప్పు చేయలేదు. ఒకవేళ ఎక్కడైనా ఏదైనా చిన్న తప్పు చేసినా కానీ అది యోబు భరిస్తున్న ఇంత శిక్షకి కారణమా? ఏదైనా చిన్న చిన్న విషయాల్లో మాట ద్వారా కానీ ఆలోచన ద్వారా కానీ ఎక్కడైనా తప్పు చేస్తే అది ఇంత పెద్ద శిక్షకి కారణమా అన్నట్టుగా యోబు అనుకొనుచున్నాడే అని నీవు అనుచున్నావే అన్నట్టుగా యోబుకు మరలా సమాధానం చెప్తున్నాడు. ఏమని? ఇదే న్యాయమని నీకు తోచినదా? దేవుని నీతి కన్నా నీ నీతి ఎక్కువ అని నీవు అనుకొనుచున్నావా? నీతో కూడా ఉన్న నీ సహవాసులతోనూ నేను వాదమాడేదను. ఏది మంచి, ఏది చెడు, ఏది నీతి కాదు, దేవుని నీతి ఎంత, మన నీతి ఎంత అనేది మనం నిర్ణయించగలమా? ఏది న్యాయం, ఎంతవరకే న్యాయం అనేది మనం చెప్పగలమా? దేవుణ్ణి మనం ప్రశ్నించగలమా అన్నట్టుగా ఎలీహు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ విషయాలు భావం ప్రకారంగా ఆలోచిస్తే కరెక్టే కానీ దేవుడి నీతి మన నీతి కన్నా ఎంతో గొప్పది, దేవుడు గొప్పవాడు. భావం ప్రకారంగా ఆలోచిస్తే కరెక్టే కానీ బాధల్లో ఉన్నప్పుడు దేవుడిని మనం ప్రశ్నించడంలో ఏ తప్పు లేదు, దేవుడితో మాట్లాడడంలో ఏ తప్పు లేదు అని మొదటి నుండి నేను చెప్పుకుంటూ వస్తున్నాను కదా. అలాంటి సమయాల్లో కూడా దేవుడిని మనం క్వశ్చన్ చేయకూడదు అన్నట్టుగా ఇక్కడ మనం చెప్పకూడదు. కాకపోతే ఎలీహు ఆ విషయంలో కూడా అసలు మనం దేవుడిని ఏమీ అనకూడదు, దేవుడితో మాట్లాడకూడదు, దేవుడిని ప్రశ్నించకూడదు అన్నట్టుగా అనుకుంటున్నాడు. ఆ ఒక్క విషయంలో చిన్న పొరపాటు. భావం ప్రకారంగా ఇది ఆలోచిస్తే కరెక్టే కానీ మనం శ్రమల్లో ఉన్నప్పుడు మనం దేవుణ్ణి ప్రశ్నించడంలో కూడా ఏ తప్పు లేదు అనేది కూడా మనం గమనించాలి. అది ఆలోచించాలి, ఇది ఆలోచించాలి, రెండు కూడా మనం పరిశీలించాలి. ఆకాశం వైపు నిదానించి చూడుము, నీకన్నా ఉన్నతమైన ఆకాశ విశాలం వైపు చూడుము. ఆకాశాన్ని చూడు, దేవుడు గొప్పతనం నీకు అర్థమవుతుంది. నీవు పాపము చేసినను ఆయనకు నీవేమైనా చేసితివా? నీ అతిక్రమములు విస్తరించినను ఆయనకు నీవేమైనా చేసితివా? ఒకవేళ మనం మంచిగా బ్రతికినా చెడ్డగా బ్రతికినా దేవుడేమన్నా మారిపోతున్నాడా? నీవు నీతిమంతుడవైనను ఆయనకు నీవేమైనా ఇచ్చుచున్నావా? ఆయన నీ చేత ఏమైనా తీసుకొనినా? నీ వంటి మనుషునికే నీ చెడుతనపు ఫలము చెందును, నరులకే నీ నీతి ఫలము చెందును. మనం మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా అది మనకే ఉపయోగపడుద్ది కానీ దేవుడికి ఏమీ ఉపయోగం కలగదు అన్నట్టుగా ఎలీహు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇది కూడా కొంతవరకు నిజమే. మనం మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా దేవుడి పరిశుద్ధత ఏమీ మారిపోదు, దేవుడేమీ అన్యాయస్తుడైపోడు, దేవుడేమి ఇంకా మంచిగా అయిపోడు, ఇంకా చెడ్డగా అయిపోడు. దేవుడేమి మారడు. మనం మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా దేవుడేమి మారడు. కానీ దేవుడు దగ్గరుండి ఒక తండ్రిలాగా మనల్ని చూస్తాడు కాబట్టి దేవుడు మనం మంచిగా ఉంటే ఆనందపడతాడు, చెడ్డగా ఉంటే నా కుమారులే పాపలో పడిపోయారే అని బాధపడతాడు. దేవుడు బాధపడతాడు, మంచిగా ఉంటే ఆనందిస్తాడు. ఆ విషయంలో మాత్రం దేవుడు ఖచ్చితంగా పట్టించుకుంటాడు. అసలు పట్టించుకోడు అనేది కూడా మనం చెప్పకూడదు. అంటే ఏది చెప్పినా, ఎవరు ఏది చెప్పినా కానీ దాని వెనకాల ఉండే భావాన్ని ఆలోచించాలి. భావం ఆలోచించకుండా కేవలం పైపైన మాటలు మాత్రమే మనం చదివితే మనకి వాక్యం సరిగ్గా అర్థం కాదు అనేది కూడా ఈ సందర్భాన్ని బట్టి మీరు అందరూ కూడా గమనించాలి.
అనేకులు బలాత్కారము చేయుట వలన జనులు కేకలు వేయుదురు. బలవంతుల భుజబలమునకు భయపడి సహాయము కొరకై కేకలు వేయుదురు. అయితే రాత్రి అందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయుచు నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అనుకొని వారు ఎవరునూ లేరు. మనుషులకి జ్ఞానం ఎందుకు ఇచ్చాడు అంటే పాటలు పాడే శక్తి, కీర్తనలు పాడే అవకాశం, ఏదైనా బాధల్లో ఉన్నప్పుడు దేవుడి మీద ఆధారపడే బలహీనత, జ్ఞానం బలహీనత, బలం బలహీనత, ఈ రెండు కూడా దేవుడికి మనుషులకి ఎందుకు ఇచ్చాడంటే భూజంతువులకి ఆకాశ పక్షులకి లేని అవకాశాలు దేవుడు మనుషులకి ఎందుకు ఇచ్చాడంటే దేవుడికి మనిషి దగ్గర అవ్వాలి అనే ఉద్దేశంతో. నన్ను సృజించిన దేవుడు ఏం కోరుకుంటున్నాడు, ఆయన ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఏంటి అని దేవుడి గురించి మనిషి ఆలోచించాలి అన్న ఉద్దేశంతో దేవుడు ఇవన్నీ కూడా జరిగిస్తున్నాడు. ఒకవేళ శ్రమలు రావడానికి కూడా కారణం దేవుడి గురించి మనం ఆలోచించడానికేనేమో అన్నట్టుగా ఎలీహు మరలా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కాగా వారు దుష్టులైన మనుషుల గర్వమును బట్టి మొరపెట్టుదురు గాని ఆయన ప్రత్యుత్తరం ఇచ్చుటలేదు. దేవుడి గురించి మనం ఆలోచించకుండా మనకెంతో జ్ఞానం ఉందని గర్వంతో మనం ఉండకూడదు. గర్వంతో ఉంటే దేవుడు మనకి సమాధానం ఇవ్వడు అన్నట్టుగా ఎలీహు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఎలీహు డైరెక్ట్గా యోబునే నిందించినా కానీ యోబు అలాంటి వాడు కాదు అనేది కూడా మనం గమనించాలి. ఎందుకంటే యోబుతో డైరెక్ట్గా తర్వాత వచ్చి దేవుడే మాట్లాడాడు కాబట్టి. నిశ్చయముగా దేవుడు నిరర్ధకమైన మాటలు చెవిని బెట్టడు, సర్వశక్తుడు వాటిని లక్ష్య పెట్టడు. ఆయన్ను చూడలేను అని నీవు చెప్పినను వ్యాజ్యము ఆయన ఎదుటే ఉన్నది. ఆయన నిమిత్తము నీవు కనిపెట్టవలెను. ఆయన కోపముతో దండింపకపోయినందునను నిశ్చయముగా దురహంకారమును ఆయన గుర్తింపకపోయినందునను నిర్హేతుకముగా యోబు మాట్లాడి ఉన్నాడు. తెలివి లేకయే మాటలను విస్తరింపజేసి ఉన్నాడు. యోబా, నువ్వు గర్వంతో ఏమన్నా మాట్లాడుతున్నావేమో. దేవుడు ఇంకా శిక్షింపక మునిపే దేవుడిని నువ్వు క్షమాపణ అడుగు. ఈ మాటలేమీ దేవుడు వినడు అని నువ్వు అనుకొనిచున్నావేమో. దేవుడు వింటాడు. కాబట్టి దేవుడు నిన్ను శిక్షింపక మునిపే నువ్వు పశ్చాత్తాపడు అన్నట్టుగా యోబుని గద్దిస్తున్నాడు. యోబు యొక్క స్నేహితులేమో యోబు ఏదో దేవుడికి వ్యతిరేకంగా పాపం చేశాడు, వ్యభిచారమో దొంగతనం ఏదో చేసి ఉంటాడు అన్నట్టుగా వాళ్ళు అనుకున్నారు. ఇక్కడ ఎలీహేమో అలాంటివి చేసి ఉండకపోవచ్చు యోబు, కానీ దేవుణ్ణి అన్యాయస్తుడు అన్నాడు కదా, దేవుడు అన్యాయంగా తీర్పు తీరుస్తున్నాడు అన్నాడు కదా, ఈ విషయాల్లో మాత్రం యోబు ఖచ్చితంగా క్షమాపణ అడగాల్సిందే అన్నట్టుగా ఎలీహు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎలీహు ఇక్కడ కొంచెం పొరబడుతున్నాడు. చిన్న చిన్న విషయాలను కూడా కొంచెం పెద్దవిగా ఎత్తు చూపుతున్నాడు అనేది మనం గమనించాలి. అలాగని యోబు ఏం మాట్లాడలేదు అని కాదు. యోబు కొన్ని సందర్భాల్లో తన శ్రమలను బట్టి దేవుడిని తప్పుగా అర్థం చేసుకున్నాడు అని మనం చెప్పొచ్చు. కానీ ఇలాంటి సందర్భంలో అలాంటి చిన్న చిన్న విషయాలను ఎత్తి ఇంకా యోబుని నిందించకూడదు అనేది కూడా మనం గమనించాలి. ఎలీహు చాలా వరకు ఆదరణ కలిగించాలి అనే ప్రయత్నమే చేస్తున్నాడు, కానీ అక్కడక్కడ పొరబడుతున్నాడు, అనవసరంగా మాట్లాడుతున్నాడు అనేది కూడా మనం గమనించాలి. చాలా వరకు మంచిగానే మాట్లాడుతున్నాడు, అక్కడక్కడ మాత్రమే పొరబడుతున్నాడు. దీన్ని బట్టి మనకు అర్థం అవలసిన ఇంకో విషయం కూడా ఏంటంటే మనుషులు మనకి ఓదార్పు కలిగించడానికి ప్రయత్నం చేయొచ్చు, మనకు ఆదరణ కలిగించడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ కంప్లీట్గా పరిపూర్ణంగా మనకి ఓదార్పు కలగాలంటే అది దేవుడి ద్వారా మాత్రమే సాధ్యపడిద్ది అనేది మనం గమనించాలి. అలాగే ఎలీహు వంటి వారు ఇంకొంతమంది ఉండుంటే 100 మాటలు మాట్లాడితే అందులో 90 ఆదరణ కలిగించేలాగా మంచిగా ఓదార్చే మాటలు ఒక 90 మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటే అది ఇంకా మంచిది. బాధల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఓదార్పునిస్తుంది ఆ మాటలు అనేది కూడా మనం గమనించాలి. ఇక్కడ కొన్ని విషయాల్లో ఎలీహు పొరబడుతున్నాడు, అనవసరంగా యోబుని నిందిస్తున్నాడు అనేది కూడా మనం గమనించాలి. యోబు గ్రంథం 36వ అధ్యాయం. మరియు ఎలీహు ఇంకా మాట్లాడుతున్నాడు ఎలీహు ఏమని, కొంతసేపు నన్ను ఓర్చుకొనుము, ఈ సంగతి నీకు తెలియజేసేదను. ఓర్చుకొనుము అంటే చాలా మాట్లాడుతున్నాడు కదా, నేను ఇంకా చెప్పాల్సిన మాటలు ఉన్నాయి, జాగ్రత్తగా విను, కొంచెం ఓర్చుకోండి, నేను చెప్పే మాటలు వినండి అన్నట్టుగా ముందుగానే చెబుతున్నాడు. ఏమనగా దేవుని పక్షముగా నేను ఇంకనూ మాట్లాడవలసి ఉన్నది, దేవుడు న్యాయవంతుడు అనే విషయాన్ని ఇంకా వేరేలాగా కూడా నేను చెప్తాను అన్నట్టుగా ఇంకా మాట్లాడుతున్నాడు ఎలీహు. దూరము నుండి నేను జ్ఞానము తెచ్చుకొందును, నన్ను సృజించిన వానికి నీతిని ఆరోపించదను, నా మాటలు ఏమాత్రమును అబద్ధములు కావు, పూర్ణ జ్ఞాని ఒకడు నీ ఎదుట ఉన్నాడు, ఆలోచించుము. చాలామంది ఈ మాటని తన గురించే తాను చెప్పుకుంటున్నాడు ఎలీహు అన్నట్టుగా అర్థం చేసుకుంటారు. ఇది తన గురించే తాను చెబుతున్నాడు ఎలీహు అన్నట్టుగా అర్థం చేసుకుంటారు. ఇది ఎలీహు తన గురించి తాను చెబుతున్నది కాదు, దేవుడు పూర్ణ జ్ఞాని అంటే దేవుడు ఉన్నాడు నీ ఎదుట.
దేవుడున్నాడు నీ ఎదుట, దేవుడి గురించి మనం ఆలోచిద్దాం. దేవుడున్నాడు నీ ఎదుట, దేవుడి గురించి మనం ఆలోచిద్దాం. మనుషులు ఎవరో కూడా పూర్ణ జ్ఞానులు కాదు, మనుషులు ఎవరికి కూడా పరిపూర్ణ జ్ఞానం లేదు అన్నట్టుగా ఎలీహు మాట్లాడుతున్నాడు అని దాని అర్థం. ఒకవేళ ఇది ఎలీహు తన గురించే తాను చెప్పుకుంటున్నట్లయితే ఇక్కడ యోబు కాదు గర్వపడుతుంది, ఎలీహే గర్వపడుతున్నాడు, ఎలీహే తప్పు చేస్తున్నాడు అని దాని అర్థం. కానీ ఇక్కడ ఈ మాట పరిపూర్ణ జ్ఞాని ఒకడు నీ ఎదుట ఉన్నాడు అనే మాట ఎలీహు తన గురించి తాను చెప్పుకోవట్లేదు, దేవుడి గురించి చెబుతున్నాడు. ఇదిగో దేవుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను చేస్తున్నాను. నా మాటల్లో ఏదన్నా అబద్ధం ఉంటే చెప్పండి. దేవుడు పరిపూర్ణ జ్ఞాని. ఆలోచించుము, దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవరిని తిరస్కారము చేయడు. ఆయన వివేచనా శక్తి బహుబలమైనది. దేవుడు బలవంతుడే. అంత మాత్రం చేత ఎప్పుడైనా కానీ దేవుడు అన్యాయం చేయడం మనం చూసామా? ఆయన ఎవరికి కూడా తిరస్కారం చేయడు. ఆయన చాలా వివేచన కలవాడు, వివేచనా శక్తి గలవాడు, పరిపూర్ణమైన జ్ఞానము గలవాడు. భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడును. ఆయన దీనులకు న్యాయము జరిగించును. నీతిమంతులను ఆయన చూడకపోడు. సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టును. వారు గణపరచబడుదురు. మళ్ళా దేవుడి యొక్క మంచి లక్షణాలని చెప్పుకుంటూ వస్తున్నాడు. దేవుడు దుష్టుల్ని శిక్షిస్తాడు, మంచి వాళ్ళని దేవుడు కాపాడతాడు. వారు సంఖ్యలతో కట్టబడిన ఎడలను, బాధాపాశముల చేత పట్టబడిన ఎడలను అప్పుడు వారు గర్వముగా ప్రవర్తించిరి అని ఆయన వారి వారి కార్యములను వారి వారి దోషములను వారికి తెలియజేయను. ఒక్కోసారి దేవుడు శ్రమలు పెడతానికి గర్వం కూడా కారణమే. వాళ్ళంతకుముందు ఏ తప్పు చేయకపోయినా మేబీ గర్వపడుతున్నారు అన్న ఉద్దేశంతో, లేదంటే ఫ్యూచర్లో వాళ్ళు గర్వపడతారేమో అన్న ఉద్దేశంతో, ఆ ఉద్దేశంతో కూడా దేవుడు శ్రమలు పెట్టొచ్చు అన్నట్టుగా ఎలీహు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎలీహు చాలా చెబుతున్నాడు, ఖచ్చితంగా ఏదో ఒకటే అన్నట్టుగా చెప్పట్లేదు. యోబు యొక్క మిగతా స్నేహితుల్లాగా చాలా విషయాలు చెప్పి వీటిల్లో ఏదైనా ఒకటి అయ్యి ఉండొచ్చు అన్నట్టుగా యోబుతో మాట్లాడుతున్నాడు. కష్టాలు రావడానికి చాలా కారణాలు ఉంటాయి, వాటిల్లో గర్వం కూడా ఒకటి. ఒక్కోసారి గర్వం గురించి కూడా దేవుడు శ్రమలు రప్పిస్తాడు. అంతకుముందు గర్వపడ్డామనో ఫ్యూచర్లో గర్వపడతాము అని తెలియజేయడానికో అలాగైనా కానీ దేవుడు శ్రమలు రప్పించవచ్చు. ఉపదేశము వినుటకై వారి చెవిని తెరువజేయును. పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. అప్పుడు ఆ శ్రమల్లో నుండి దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు, వాళ్ళకి తెలియజేస్తాడు వాళ్ళు ఏం చేశారు అనేది. వారు ఆలకించి ఆయన్ను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. ఇలాంటి సమయాల్లో కూడా, ఇప్పుడు నువ్వు శ్రమలు పడే సమయాల్లో కూడా దేవుణ్ణి సేవించు, ఇంకా దేవుడి మీద విశ్వాసాన్ని కలిగి ఉండు. అప్పుడు దేవుడు మరలా దీవిస్తాడు. దేవుణ్ణి మనం నిందించకుండా ఆయన మనకి ఏమి నేర్పించాలనుకుంటున్నాడో ప్రయత్నం చేద్దాం అన్నట్టుగా మంచి మాటలే మాట్లాడుతున్నాడు ఎలీహు. వారు ఆలకింపని ఎడల వారు బాణముల చేత కూలి నశించెదరు, జ్ఞానము లేక చనిపోయెదరు. దేవుడు పరీక్ష పెట్టినప్పుడు ఇంకా ఇంకా మనం పాపంలో పడిపోతే అప్పుడు ఇంకా ఇంకా చెడ్డవాళ్ళం మనం అవుతాం, పాడైపోతాం. అయినను లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధమును ఉంచుకొందురు. ఆయన వారిని బంధించినప్పుడు వారు మొరపెట్టరు. కొంతమంది శ్రమలు కలిగినప్పుడు దేవుడికి మొరపెట్టకుండా ఇంకా ఇంకా కఠినంగా తయారవుతారు. కావున వారు యవ్వనమందే మృతి నొందుదురు. వారి బ్రతుకు పురుషగాముల బ్రతుకు వంటిది అగును. ఇది కూడా అన్ని సందర్భాల్లో ఇలాగే అవుతుంది అని కాదండి, ఇవన్నీ కూడా ఇలాగ కూడా అవ్వచ్చు అనేది మనం తీసుకోవాలి. కొంతమంది చెడ్డవాళ్ళు యవనంలోనే చనిపోతారు, కొంతమంది చెడ్డవాళ్ళు ముసలితనం వరకు కూడా జీవిస్తారు. అదైనా జరగవచ్చు, ఇదైనా జరగవచ్చు. దేవుడి యొక్క ఆలోచనలు అనేకం ఉంటాయి. ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్కలాగా పరీక్షిస్తాడు, ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్కలాగా తీర్పు తీరుస్తాడు. ఎందుకంటే మనందరి మనస్తత్వాలు వేరుగా ఉంటాయి కాబట్టి. నాకులాగా మీరు ఉండరు, మీకులాగా నేను ఉండను. ఇక్కడ ఎలీహు చెప్పిన దాన్ని ఒక పాసిబిలిటీ లాగా మనం చూడలే కానీ ప్రతిసారి కూడా చెడ్డవాళ్ళందరూ కూడా యవనంలోనే మృతి పొందుతారు. ఆడవాళ్ళైతే వాళ్ళ ఆడ జీవితాన్ని, మగవాళ్ళైతే వాళ్ళ మగ జీవితాన్ని కోల్పోయి పురుషగాములుగా బతుకుతారు అన్నట్టుగా అన్నిసార్లు ఇదే జరిగిద్ది అనేది మనం తీసుకోకూడదు. ఇక్కడ ఎలీహు మాటల్ని ఇది కూడా ఒక పాసిబిలిటీ. చెడ్డవాళ్ళకి ఇలాగ కూడా కొన్నిసార్లు జరిగిద్ది, అది కూడా దేవుడు వాళ్ళకి ఏదో విషయం నేర్పించాలి అనుకుంటున్నాడు అందువల్ల అన్నట్టుగా ఎలీహు ఇక్కడ చెబుతున్నాడు. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయును. ఒక్కోసారి శ్రమలు అనేవి మనలో ఇంకా విధేయత పెంచడానికి, మనం ఇంకా దేవుడి పైన ఎక్కువగా ఆధారపడడానికి శ్రమలు వస్తాయేమో అన్నట్టుగా చాలా కారణాలు చెప్తున్నాడు. గర్వం గురించి ఒకటి చెప్పాడు, భక్తి లేని వాళ్ళ గురించి ఒకటి చెప్పాడు, ఇప్పుడేమో ఇంకా విధేయులు కావడానికి శ్రమలు వస్తున్నాయేమో అన్నట్టుగా ఇంకో కారణం కూడా చెప్తున్నాడు. అంతేకాక బాధల్లో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును, నీ ఆహారమును కొవ్వుతో నింపును. దుష్టుల తీర్పు నీలో పూర్తిగా కనబడుచున్నది, న్యాయ విమర్శయు తీర్పును కూడుకొని ఉన్నవి.
దుష్టుల తీర్పు నీలో పూర్తి కనబడుతున్నదంటే యోబు గర్వపడుతున్నాడేమో, దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకుంటున్నాడేమో, అందుకే ఇంకా విధేయంగా ఉండాలని దేవుడు ఈ సమస్యలు రప్పించాడేమో అన్నట్టుగా ఎలీహు ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చేమో ఆలోచించి యోబు అన్నట్టుగా యోబుతో చెబుతున్నాడు. ఇది కూడా కారణం కాదు, యోబు గర్వం అనో తప్పులనో అలా కాదు, దేవుడు పరీక్షించడానికి అని మనం మొదటి 2 అధ్యాయాలు చదువుకున్నాం. మొదటి 2 అధ్యాయాల్లో మనం ఏం చదువుకున్నాం అనేది యోబుకి ఎలీహుకి తెలియకపోవడం వల్ల ఎలీహు ఇలా మాట్లాడుతున్నాడు అనేది మనం గమనించాలి. దేవుడు ఇప్పుడు నీకు న్యాయ విమర్శ చేస్తున్నాడు, తీర్పు కూడా కలిసి ఉన్నాయి. ఇప్పుడు నువ్వు దేవుని క్షమాపణ అడుగు, పశ్చాత్తాపడు, దేవుడు నిన్ను మరలా మంచిగా దీవిస్తాడు అన్నట్టుగా ఎలీహు చెబుతున్నాడు. నీకు క్రోధము పుట్టుచున్నది గనుక నీవు ఒకవేళ తిరస్కారము చేయుదువేమో, జాగ్రత్త పడుము. ఈ శ్రమల్లో ఇదిగో దేవుడు ఎందుకు చేస్తున్నాడో నీకు అర్థం కావట్లేదు కదా, అది కోపానికి దారి తీసిద్దేమో, ఆ కోపము దేవుడికి నిన్ను దూరం చేసిద్దేమో, జాగ్రత్త పడు. నీవు చేయవలసిన ప్రాయశ్చిత్తము గొప్పదని నీవు మోసపోదువేమో, జాగ్రత్త పడుము. నీవు మొరపెట్టుటయు బల ప్రయత్నములు చేయుటయు బాధనందకుండా నిన్ను తప్పించిన నేను నీతిమంతుడినే అని సార్లు చెప్తున్నావు కదా, నువ్వు నీతిమంతుడివి అని ఎన్నిసార్లు నిరూపించుకున్నా కానీ ఈ బాధ నుండి నువ్వు తప్పించుకోగలవా? కాబట్టి దేవుడికి ప్రార్థన చేయి. నీతిమంతుడినే అని చెప్పుకోవడం మానేసి దేవుణ్ణి అడుగు, పశ్చాత్తాపడు, అప్పుడు దేవుడు ఈ శ్రమ నుండి నిన్ను తప్పిస్తాడు అన్నట్టుగా ఎలీహు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇవి కూడా కొంతవరకు కరెక్టే, కానీ యోబు విషయంలో ఇవి పూర్తిగా అప్లై అవ్వవు. ఎందుకంటే యోబు ఏదో తప్పు చేయడం వల్ల యోబుకి శ్రమలు కలగలేదు కాబట్టి అనేది కూడా మనం గమనించాలి. అలాగని యోబు యొక్క స్నేహితుల్లాగా మరీ కఠినంగా మాట్లాడలేదు. అదైనా అయ్యి ఉండొచ్చు, ఇదైనా అయ్యి ఉండొచ్చు అన్నట్టుగా అన్ని పాసిబిలిటీస్ చెప్పి నువ్వు పశ్చాత్తాపడు దేవుడి ఎదుట అన్నట్టుగా ఎలీహు యోబును అడుగుతున్నాడు. జనులు తమ స్థలముల్లో నుండి కొట్టివేయు రాత్రి రావలెను అని కోరుకొనుము, జాగ్రత్త పడము, చెడుతనము చేయకుండుము, దుఃఖానుభవము కన్నా అది మంచిది అని నీవు వాణ్ణి కోరుకొని ఉన్నావు. ఇప్పుడు దుఃఖపడ్డం కన్నా ఈ సమయంలో నువ్వు తప్పు చేయకుండా ఉండడమే చాలా ఇంపార్టెంట్. శ్రమలు వచ్చినప్పుడు చాలా మంది పాపంలో పడిపోతారు. ఎప్పుడు ఈ శ్రమ నీకు దూరం అవుద్దా అనే దానికోసం నువ్వు కనిపెట్టుకునుండు, అంతేగాని పాపంలో పడకు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఈ మాటలు చాలా ముఖ్యమండి. ఎవరైనా కానీ బాధల్లో ఉన్నప్పుడు ఈ మాటలు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఆ బాధలు వాళ్ళని ఇంకా దేవుడికి దగ్గర చేయలే కానీ దూరం చేయకూడదు. అలాంటి సమయాల్లో పాపం చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటగా ఓదార్పు కలిగించాలి, ఆ తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పాలి. అంతేగాని ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళని నిందించడం సరికాదు అనేది కూడా ఈ యోబు పుస్తకం నుండి మనం గమనించాలి. ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడు, ఆయన్ను పోలిన బోధకుడెవడు? ఆయనకు మార్గము నియమించిన వాడెవడు? నీవు దుర్మార్గపు పనులు చేయుచున్నావు అని ఆయనతో ఎవడు పలుక తెగించును? మనుష్యులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటకై నీవు జాగ్రత్త పడుము, దేవుని నిందించకో. అనవసరంగా నాకు శ్రమ పెడుతున్నాడు అని దేవుని నిందించకుండా జాగ్రత్త పడు. మనుషులందరూ దాన్ని చూచెదరు, నరులు దూరమున నిలిచి దాన్ని చూచెదరు. ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయన్ను ఎరుగము. ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. దేవుడు అంత గొప్పవాడు కాబట్టి, అంత పెద్దవాడు కాబట్టి, అంత ఆలోచన కలవాడు, జ్ఞానం కలవాడు కాబట్టి దేవుణ్ణి మనం నిందించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నట్టుగా ఎలీహు యోబుతో మాట్లాడుతున్నాడు. అంటే యోబు ఇంకా దేవుని నిందించే స్థాయిలో ఉన్నాడు అన్నట్టుగా, దానికి దగ్గరగా ఉన్నట్టుగా ఎలీహు గమనించాడు కాబట్టి ముందుగానే యోబుని హెచ్చరిస్తున్నాడు, దేవుడికి వ్యతిరేకంగా యోబు మాట్లాడకుండా. ఆయన ఉదక బిందువులను పైనుండి కురిపించును, మంచుతో కూడిన వర్షం వలె అవి పడును, మేఘములు వాటిని కుమ్మరించును, మనుషుల మీదికి అవి సమృద్ధిగా దిగును. ఇక్కడ నుండి మనం మేఘాలు, మెరుపులు, వర్షం ఇలాంటి సూచనలు ఎక్కువగా చూస్తామండి. వాటిని బట్టి దేవుడు ఎంత గొప్పవాడు అనేది ఎలీహు యోబుకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. మేఘములు వ్యాపించు విధమును, ఆయన మందిరములో నుండి ఉరుములు వచ్చు విధమును ఎవడైనా గ్రహింపగలడా? మేఘాలు ఎలా వస్తాయి, ఎలా వెళ్తాయి, ఉరుములు ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి, వీటిని ఎవరైనా కానీ గ్రహింపగలరా? వాటి వెనకాల ఎంత జ్ఞానం ఉందో మనుషులు కనిపెట్టగలరా? ఆయన తన చుట్టూ మెరుపులను వ్యాపింపజేయును, సముద్రపు అడుగు భాగమును ఆయన కప్పును, వీటి వలన ఆయన ఆయా ప్రజలకు తీర్పు తీర్చును. ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడు, ఇరుపక్కలను ఆయన మెరుపులు మెరిపించును, గురికి తగలవలెను అని ఆయన దానికి ఆజ్ఞాపించును. వర్షాలు, ఒక్కోసారి దేవుడు తీర్పు తీరుస్తాడు. కేవలం శ్రమలంటే ఆస్తి, రోగాలు ఇలాగనే కాదు, ప్రకృతి ద్వారా కూడా దేవుడు అనేక సార్లు తీర్పు తీరుస్తాడు. అవి కూడా శ్రమల్లో భాగమే కదా. అలాంటి శ్రమలు వచ్చినప్పుడు కూడా దాని వెనకాల ఏదో కారణం ఉంది. దేవుడేవో నేర్పించడానికో లేదా తీర్పు తీర్చడానికో, దేవుడి యొక్క పనిని పూర్తి చేయడానికే అవి కూడా వస్తున్నాయి అన్నట్టుగా ఆయన గర్జనము ఆయన్ను ప్రసిద్ధి చేయును, తాను వచ్చుచున్నాడు అని ఆయన పశువులకు తెలుపును. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఏదైనా వర్షాలు కానీ తుఫాన్లు కానీ అవి వచ్చేటప్పుడు ఎవరికన్నా ఏదైనా నేర్పించడానికో, శ్రమలు కలగజేయడానికో, వీటికనే కాదు మనుషుల్ని ఆశీర్వదించడానికి కూడా దేవుడు ప్రకృతిని, వర్షాలని, మెరుపుల్ని, మేఘాలని
పదాలనే వాడుకుంటాడు. ఇవన్నీ కూడా చూస్తే దేవుడికి ఎంత జ్ఞానం ఉందో, ఒకే ఒక్క పని వెనకాల ఎన్ని రకాల ఆలోచనలు ఉంటాయో, ఎన్ని రకాల ఉద్దేశాలు ఉంటాయో అనేది మేఘాలు, వర్షం ఇటువంటి వాటిని చూసినా కానీ మనకు అర్థమవుద్ది అన్నట్టుగా ఎలీహు యోబుతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ 37వ అధ్యాయంతో ఎలీహు మాటలు ముగిసిపోతే 38వ అధ్యాయం నుండి డైరెక్ట్గా దేవుడే వచ్చి మాట్లాడతాడు. దేవుడు మాట్లాడిన తర్వాత ఈ పుస్తకం అనేది క్లోజ్ అయిపోద్ది. ఈ 37వ అధ్యాయాన్ని కూడా ఈరోజు మనం చదువుకుందాం. 38 నుండి రేపొద్దున మనం చదువుకుందాం. ఇంకా ఎలీహు ఏం మాట్లాడుతున్నాడు అనేది మనం గమనిద్దాం. ఇక్కడ చూడండి 36వ అధ్యాయం చివరికి వచ్చేసరికి ఎలీహు ఇంకా వర్షము, మేఘాలు, మెరుపులు వీటి గురించి మాట్లాడుతున్నాడు కదా. తర్వాత దేవుడు కనబడినప్పుడు కూడా దేవుడు మెరుపుల్లో, ఉరుముల్లో, తుఫాన్లో మాట్లాడుతున్నాడు, సుడిగాల్లో మాట్లాడుతున్నాడు అని మనం చదువుకుంటాం. అంటే దాని ఉద్దేశం ఏంటంటే యోబు కానీ, యోబు యొక్క స్నేహితులు కానీ, ఎలీహు కానీ వీళ్ళు మాట్లాడుకునే సమయానికి, అంటే వీళ్ళ మాటలు చివరికి వచ్చే సమయానికి అక్కడ వాతావరణం మారుతుంది. పైన ఆకాశంలో వాతావరణం మారుతుంది, వర్షమో తుఫాను అలా వచ్చేలాగా మారుతుంది. వాటిని ఉదాహరణగా తీసుకుని ఎలీహు యోబుతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అని దాని అర్థం. ఈ 37వ అధ్యాయం మొత్తం కూడా ఆకాశము దేవుడి యొక్క శక్తిని, దేవుడి యొక్క జ్ఞానాన్ని ఎలా నేర్పుతుంది అనేదే మనం చదువుకుంటూ వెళ్తాం. దీన్ని బట్టి నా హృదయము వణుకుచున్నది, దాని స్థలములో నుండి అది కదిలింపబడుతున్నది. ఏది? ఆకాశం, మేఘం. ఆకాశాన్ని చూస్తే దేవుడు ఎంత శక్తిమంతుడు అనేది మనకు అర్థమవుతుంది. ఆయన స్వర్గర్జనము వినుడి, మెరుపులు, ఉరుములు అటువంటి వినండి, అవన్నీ కూడా దేవుడి మాట లాంటివి. ఆయన నోటి నుండి బయలువెళ్ళు ధ్వనిని ఆలకించుడి. ఆకాశ వైశాల్యం అంతటి కింద ఆయన దాన్ని వినిపించును. భూమ్యాంతముల వరకు తన మెరుపును కనబడజేయును. ఆకాశంలో వర్షము, తుఫాను అటువంటి వాతావరణం వస్తుందంటే దేవుడు ఎంత శక్తిమంతుడు అనేది ఒకసారి ఆలోచించండి. దాని తరువాత ఉరుము ధ్వని గర్జించును. ఆయన తన గంభీరమైన స్వరముతో గర్జించును. ఆయన ధ్వని వినబడినప్పుడు ఆయన మెరుపును నిలిపివేయుడు. దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. మెరుపులు, ఉరుములు ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయి, ఎక్కడొస్తాయి, ఎలా వస్తాయి ఇవేవి కూడా మనుషులు చెప్పలేరు. ఎంత జ్ఞానం ఉన్నా కానీ వాటిని అంచనా వేయలేరు. దేవుడి యొక్క శక్తి ఎంత గొప్పదో, దేవుడి యొక్క జ్ఞానం, ఆ ఆలోచనలు ఎంత గొప్పవో అనేది కూడా వీటన్నింటి ద్వారా మీరు ఆలోచించండి అన్నట్టుగా యోబుకి ఎలీహు చెబుతున్నాడు. ఏదైనా వర్షం కానీ, తుఫాను కానీ ఏదైనా వస్తే ఒక్కోసారి పంటలు పండడానికి ఉపయోగపడతాయి, ఒక్కోసారి నదులు నింపడానికి ఉపయోగపడతాయి, ఒక్కోసారి తీర్పు తీర్చడానికి ఉపయోగపడతాయి, ఒక్కోసారి వ్యక్తులు నష్టపోయేలా చేస్తాయి, ఒక్కోసారి వాతావరణానికి మంచి చేస్తే, ఒక్కోసారి వాతావరణానికి చెడు చేస్తే, సూర్యుడైనా, వర్షమైనా, మేఘాలైనా, తుఫాన్లైనా ఏవైనా కానీ దేవుడి పనిని అవి చేస్తున్నాయి. ఒకటే పనైనా కానీ కొంతమందికి వాటి వల్ల ఆనందం, కొంతమందికి నష్టం వల్ల నష్టం, ఒక్కొక్కరికి ఒక్కోలాగా, ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కోలాగా అలా ఎలా అయితే ఉంటుందో దేవుడి ఆలోచనలు కూడా అంత కాంప్లెక్స్గా ఉంటాయి. వాటన్నిటిని, దేవుడి జ్ఞానాన్ని, శక్తిని, ఆయన ఏ పని ఎందుకోసం చేస్తున్నాడు, ఎవరి కోసం చేస్తున్నాడు, అది ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఎలా తీర్పు తెచ్చడానికి, ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఎలా నేర్పించడానికి, ఏ విషయాలు నేర్పించడానికి ఉపయోగపడుతుందో ఇవన్నీ కూడా గ్రహించడం ఒక మనిషికి సాధ్యమా? ఒక మనిషి ఇవన్నీ కూడా ఆలోచించగలడా? దేవుడి జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవడం మనకి సాధ్యమా? ఇదంతా కూడా మనకి సాధ్యం కానప్పుడు దేవుడా నాకెందుకు కష్టాలు పెడుతున్నావు అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకుండా ఆయన్నే అడిగితే సరిపోలా, ఆయన మీద ఆధారపడితే సరిపోలా, ప్రార్థన చేసి దేవుడా నాకు సహాయం చేయని దేవుడినే వేడుకుంటే సరిపోద్ది కదా. అప్పుడు దేవుడే మనకి ఏదో ఒక రకంగా ప్రతిఫలం ఇస్తాడు కదా అన్నట్టుగా ఎలీహు ఇక్కడ చెబుతున్నాడు. ఈ మాటలు కూడా చాలా వరకు కరెక్టే అండి. కష్టాలు వచ్చినప్పుడు మనం డైవర్ట్ అవ్వకుండా దేవుడి మీదే ఆధారపడుతూ, దేవుణ్ణే అడుగుతూ, దేవుణ్ణే ప్రశ్నిస్తూ, దేవుడే దానికి పరిష్కారం చూపాలి అన్నట్టుగా దేవుడి మీదే ఆధారపడతా వెళ్తే మనం దాని నుండి తప్పించుకుంటాం, నీతిమంతులుగా ఉంటాం. కానీ ఒకవేళ దేవుడికి దూరమై దానికి సమాధానాన్ని వెతకాలి అనుకుంటే, లేదా దేవుణ్ణే నిందించాలి అనుకుంటే మనం ఇంకా ఇంకా పాపంలో పడిపోతాం అనేది కూడా ఈ యోబు గ్రంథం నుండి మనం గ్రహించాలి. ఎలీహు మాటల యొక్క భావం కూడా అదే. నీవు భూమి మీద పడుము అని హిమముతోనూ, వర్షముతోనూ, మహావర్షముతోనూ ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఏ వర్షం పడాలి, ఎప్పుడు పడాలి, ఎంత పడాలి, హిమం ఎలా పడాలి, అంటే మంచు ఎలా పడాలి, ఎక్కడ పడాలి, మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకొనున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ఇవన్నీ కూడా ఆకాశంలో జరిగే ప్రతిదీ కూడా దేవుడు ఎంత శక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు అనేది మనకు తెలియజేస్తున్నాయి. మన చేతిని చూసినా కానీ చేతి ముద్రలు ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటాయి కదా. ప్రతి మనుషుడు దేవుడికి ముఖ్యమే. ఒక్కొక్క మనిషి ఒక్కోలా ఉంటాడు, ఒక్కో మనుషుడిని దేవుడు ఒక్కొక్కలా పరిశీలిస్తాడు అనేదానికి
చేతి వేళ్ళు కూడా, ఆ చేతుల మీద ఉండే ముద్రలు కూడా సాక్ష్యమే అన్నట్టుగా చెప్తున్నాడు. ఒకళ్ళ ముద్రలు ఇంకొకరితో కలవు కదా, ఫింగర్ ప్రింట్స్, ఒకళ్ళు ఇంకొకరితో కలవు కదా, అలాగే ప్రతి ఒక్కళ్ళ ఆలోచనలు ఇంకొకళ్ళు వేరుగా ఉంటాయి. ప్రతి ఒక్కరిని దేవుడు వేరువేరుగా పరీక్షిస్తూ ఉంటాడు అనేది కూడా వాటి నుండి గ్రహించాలి. జంతువులు వాటి వాటి గుహల్లో జొచ్చి వాటి వాటి బెలముల్లో నివసించును. మరుగు స్థానములో నుండి తుఫాను వచ్చును. ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును. దేవుని ఊపిరి వలన మంచు పుట్టును. జలముల పైభాగమంతయు గట్టిపడును. మరియు ఆయన దట్టమైన మేఘమును తన మెరుపుగల మేఘమును వ్యాపింపజేయును. దేవుడి యొక్క కార్యాలు, సృష్టిలో ఉన్న వాటన్నిటిని కూడా మనం గమనిస్తే దేవుడు ఎంత శక్తిమంతుడో మనకు అర్థమవుతుంది. ఆయనకి ఎంత జ్ఞానం ఉందో మనకు అర్థమవుతుంది. అలాంటి దేవుణ్ణి మనం ప్రశ్నించగలమా అన్నట్టుగా ఎలీహు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇది కూడా కొంతవరకు కరెక్టే. దేవుడి జ్ఞానం ఎంతో గొప్పది అనేది మనం గుర్తించాలి. అలాగే దేవుడితో మనం ఎప్పుడు మాట్లాడాలి, దేవుడితో మనం ఎప్పుడు సమాధానం కలిగి ఉండాలి అనే ఆ పర్సనల్ రిలేషన్షిప్, వ్యక్తిగత సంబంధం కూడా మనకి దేవుడితో ఉండాలి. రెండూ కూడా మనం ఆలోచించాలి అనేది ఈ అధ్యాయం నుండి మనం గమనించాలి. ఇంకా ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద మెరుపును మేఘమును సంచారము చేయును. భూగోళం మేఘాలు ఎక్కడి నుంచో రావడం, ఎక్కడికి వెళ్ళిపోవడం కాదు, ఈ భూమి మీదే అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. అయినా కానీ వాటి ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఈ గోళాకారంలో అక్కడక్కడే తిరుగుతున్నట్టుగా మనకు కనబడుతున్నప్పటికీ మేఘాలు ఎన్నో రకాల పరిస్థితుల్ని దేవుడు వాటి ద్వారా మారుస్తూ ఉంటాడు. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును. శిక్ష కొరకే గాని, తన భూలోకము కొరకే గాని, కృపచేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించిన దాన్ని అవి నెరవేర్చును. చెప్పాను కదా, చేసేవి మేఘాలే, ఆ వర్షమే, ఆ తుఫానే. అవే కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క పని, ఒక్కొక్కసారి ఒక్కోలాగా, ఒక్కొక్కరికి ఒక్కోలాగా దేవుడు వాటికి ఏం ఆజ్ఞాపిస్తే అవి దాన్ని నెరవేరుస్తాయి. అవన్నీ కూడా పరీక్ష అయినా, శిక్ష అయినా, మంచి అయినా, చెడైనా అవన్నీ కూడా దేవుడు ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కలాగా పరీక్షిస్తాడు, ఒక్కొక్కరికి ఒక్కోలాగా శ్రమ పెడతాడు. ఇవన్నీ కూడా ఆకాశాన్ని మనం చూసి, ఆకాశం అలా ఉందంటే దేవుడి ఆలోచనలు అంత గొప్పవి, ఆకాశం అలా ఉందంటే దేవుడి శక్తి అంత గొప్పది. ఇది మనం గుర్తించి దేవుడి మీద ఆధారపడాలి. శ్రమలు వచ్చినప్పుడు దేవుడిని నిందించకుండా, దేవుడిని నిందించకుండా దేవుడి మీద ఆధారపడాలి అనేది ఎలీహు ఇక్కడ చెబుతున్నాడు. యోబులాగా మనం దేవుడి మీద ఆధారపడాలి, దేవుడిని అడగాలి. రెండూ కూడా కరెక్టే అనేది కూడా మనం గమనించాలి. యోబు, ఈ మాట ఆలకింపుము, ఓరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచింపుము. కాసేపు సైలెంట్గా ఉండి, యోబుగా ఉండి, ఇప్పటిదాకా దేవుడిని నిందించడమో ఏదేదో చేశాం కదా, కాసేపు సైలెంట్గా ఉండి ఈ భూమి మీద జరిగే అద్భుత కార్యాలని ఆలోచిస్తే దేవుడి యొక్క జ్ఞానం, శక్తి మనకు అర్థమవుతుంది. ఆయన యొక్క ప్రణాళిక మనకు అర్థమవుతుంది అన్నట్టుగా యోబుతో ఎలీహు మాట్లాడుతున్నాడు. ఇలాంటి మాటలనే తర్వాత దేవుడు కూడా యోబుతో మాట్లాడినట్టుగా మనం గమనిస్తాం. అంటే ఇదంతా కూడా కరెక్టే. ప్రకృతి గురించి ఆలోచించి దేవుడిని అర్థం చేసుకోవాలనుకోవడం కరెక్టే అనేది కూడా మనం గమనించాలి. దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవలెను అని ఎట్లు తీర్మానము చేయునో నీకు తెలియనా? మేఘములను తేలజేయుటకు పరిపూర్ణ జ్ఞానము గలవాని మహాకార్యములు నీకు తెలియనా? అంత గొప్ప జ్ఞానం కలిగిన దేవుడి యొక్క మార్గాలు మనకు తెలుస్తాయా? ఆయన్ని మనం నిందించగలమా? దక్షిణపు గాలి వీచుట చేత ఒబ్బవేయునప్పుడు నీ వస్త్రములు ఎట్లు వెచ్చబడినది నీకు తెలియనా? పోత పోసిన అద్దమంతా దట్టమైన దగ్గు ఆకాశమును ఆయన వ్యాపింపజేసినట్లు నీవు వ్యాపింపజేయగలవా? మేము ఆయనతో ఏమి పలకవలెనో అది మాకు తెలుపుము. చీకటి కలిగినందున మాకేమీ తోచక ఉన్నది. నేను పలుకుదును అని దేవుడికి ఎవడైనా కానీ ఏం చేయాలో చెప్పగలడా? ఇలా చేయి, ఇలా చేయకూడదని దేవుడికి చెప్పేంత గొప్పవారమా మనం? ఒకడు తాను నిర్మూలము కావలెను అని కోరున ఉన్నతమైన మేఘముల్లో ప్రకాశించు ఎండ ఇప్పుడు కనబడక ఉన్నను గాలి మేఘములను పోగొట్టి దాన్ని తేటగా కనబరుచును. ఇప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు దేవుడి యొక్క ప్రణాళిక. ఇప్పుడు ఎండను ఎలా అయితే మేఘాలు అడ్డుకున్నాయో ఇప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు దేవుడి ప్రణాళిక. ఆ మేఘాలు తొలగిపోయినప్పుడు ఆ వెలుగు ఎలా అయితే ప్రకాశించిద్దో అలాగా దేవుడి ప్రణాళిక మనకి తర్వాత అర్థం అవ్వచ్చు. అప్పుడు దాకా మనం వేచి చూడాలి, దేవుడి మీద ఆధారపడలే కానీ మధ్యలోనే దేవుడిని నిందించకూడదు అన్నట్టుగా ఎలీహు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఉత్తర దిక్కునున్న సువర్ణ ప్రకాశము పుట్టును. దేవుడు భీకరమైన మహిమ ధరించుకొని ఉన్నాడు. మహాత్యము గలవాడు ఆయన, మనకు అగోచరుడు. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రము చెరుపడు. దేవుడు అంత గొప్పవాడు. ప్రస్తుతానికి మనకు అర్థం కాకపోవచ్చు కానీ దేవుడు న్యాయంగా ప్రవర్తిస్తాడు అని మనం నమ్మి ఆయన మీద ఆధారపడాలి. దేవుడు మనకి దాన్ని తెలియజేసేంత వరకు మనం ఎదురు చూడాలి. ఈ మధ్యలో పాపంలో మనం పడిపోకూడదు. అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఉందురు.
తాము జ్ఞానులము అనుకుని వారిని ఆయన ఏమాత్రము లక్ష్య పెట్టడు. దేవుడి కంటే జ్ఞానం ఎవరి దగ్గర జ్ఞానం ఉండదు. దేవుడి కంటే నేను గొప్పవాడిని అని ఎవడన్నా అనుకుంటున్నట్టయితే దేవుడు వాడికి తీర్పు తీరుస్తాడు అన్నట్టుగా కూడా చెప్పాడు. అంటే ఈ రోజు చదువుకున్న ఎలీహు యొక్క ప్రసంగం మొత్తంలో మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఎలీహు చాలా వరకు మంచిగానే మాట్లాడాడు, ఓదార్పు కలిగించేలాగే మాట్లాడాడు. అయితే అక్కడక్కడ యోబుని నిందిస్తున్నట్టుగా, యోబు దేవుణ్ణి తిట్టాడు, గర్వానికి గురయ్యాడు అన్నట్టుగా ఒక అపోహతో యోబుతో అలా మాట్లాడాడు. యోబు అలా మాట్లాడలేదు. అయినప్పటికీ యోబు దేవుడి నిందించాడేమో అన్నట్టుగా పొరబడి ఆ విషయాల్లో ఎలీహు యోబుని గద్దించాడు. అలా కొన్ని విషయాలు పక్కన పెడితే మిగతా విషయాల్లో ఎలీహు బాగానే మాట్లాడాడు. తన స్నేహితుల్లాగా ఏదో ఖచ్చితంగా వ్యభిచారమో పాపమో ఎదుటి వాళ్ళని మోసం చేయడం అలాగేదో చేసుంటాం అన్నట్టుగా తన స్నేహితుల్లాగా, ముగ్గురు స్నేహితులు ఉన్నారు కదా యోబు యొక్క స్నేహితులు, వాళ్ళలాగా ఎలీహు నిందించలేదు. దేవుడు శ్రమలు పెడతానికి అనేక కారణాలు ఉంటాయి. దేవుడి జ్ఞానం అంత గొప్పది, దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలే కానీ మనం దేవుడిని నిందించకూడదు అన్నట్టుగా ఎలీహు మంచిగా మాట్లాడాడు. ఇంకా ఎలీహు చెప్పిన ఆ చిన్న విషయాలను కూడా పక్కన పెట్టి డైరెక్ట్గా 100% మంచి పూర్తిగా దేవుడే మాట్లాడేది 38వ అధ్యాయం నుండి మనం చదువుతాం. ఇప్పటిదాకా మనుషులు మాట్లాడేది మనం చదివాం కాబట్టి అందులో కొంచెం మంచి ఉంటుంది, కొంచెం చెడు ఉంటుంది, మనం అర్థం చేసుకోవాలి. కానీ 38వ వచనం నుండి డైరెక్ట్గా దేవుడే మాట్లాడతాడు కాబట్టి అది 100% కరెక్టే. దేవుడు మాట్లాడతాడు కాబట్టి అదంతా కూడా పూర్తిగా నిజమే. మరి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు 38వ అధ్యాయం నుండి 37 అధ్యాయాలు పెద్ద డిబేట్ లాగా యోబు యొక్క స్నేహితులు మరలా ఎలీహు వీళ్ళందరూ చాలా మాటలు మాట్లాడారు కదా. ఈ మనుషుల మాటలు ముగిసిపోయిన తర్వాత దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది రేపటి నుండి మనం చదువుకుందాం. ఈ రోజు కొంచెం పెద్ద వీడియో అయినప్పటికీ క్షమించండి, ఎందుకంటే ఎలీహు మాటలన్నీ కూడా ఒకటేసారి చదువుకుంటేనే మనకు అర్థమవుతాయి. మరలా దాన్ని 2 రోజుల కింద డివైడ్ చేస్తే ఎలీహు ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది అంత క్లియర్గా మనకు అర్థం కాదు కాబట్టి అన్నీ కూడా ఒకటి చదవాల్సి వచ్చింది. అది కొంచెం అర్థం చేసుకోండి. కొంచెం సమయం కుదుర్చుకుని ఇదంతా కూడా విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మిగతా స్నేహితులతో పోలిస్తే ఎలీహు కొంచెం మంచిగానే మాట్లాడాడు, ఆదరణ కలిగించే విధంగానే మాట్లాడాడు. అక్కడక్కడ కొంచెం పొరబడ్డాడు కూడా. ఇక దేవుడే వచ్చి ఏం మాట్లాడుతున్నాడు అనేది 38వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. ఈ రోజు చదువుకున్న విషయాలన్నింటిలో ఏదైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అందరికీ వందనాలు. మా పరిచర్య గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమెన్.